హలో జాబ్స్, వెల్కమ్ టు వాట్ ద స్టాక్. ఇవాళ మనం సూపర్ ఇంట్రెస్టింగ్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఈ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీలో ఒక ఇండికేటర్ సహాయంతో అలర్ట్ తీసుకొని, ప్రైస్ యాక్షన్‌తో కన్ఫర్మేషన్ తీసుకొని, దాని తర్వాత ఇంకో ఇండికేటర్ సహాయంతో ఎంట్రీ అనేది తీసుకున్నాం ఎట్ బెస్ట్ పాసిబుల్ పాయింట్. ఈ వీడియో మనం ఈఎంఏ వాడతాం. అంటే ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వాడతాం. ఈ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వాడి ఒక బేసిక్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఎలా చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియోలో కవర్ చేశాను. ఆ వీడియో లింక్ ఇక్కడ పెడతాను. మీరు గనక చూడనట్టయితే, మీరు గనక బిగినర్స్ అయ్యుంటే ఆ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఒకసారి చూసేయండి. నౌ ఆ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీని ఈవెన్ మోర్ ఎఫిషియంట్, ఈవెన్ మోర్ ప్రాబబుల్ సెటప్ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఒకవేళ మీరు ఈ ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఎందుకంటే నేను వీడియో అప్డేట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. హ్యాపీగా వీడియో చూసేయచ్చు. అండ్ ఈ ఛానల్‌లో విల్ లుక్ ఎట్ ఆల్ పాసిబుల్ వేస్ ఆఫ్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ చూస్తాం, ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీస్ చూస్తాం, దాని తర్వాత పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ చూస్తాం, స్టాప్ లాస్ ఎలా తీసుకోవాలి, దాని తర్వాత రిస్క్ ఎలా మేనేజ్ చేయాలి. ఎవ్రీథింగ్ ఈస్ అట్ దిస్ వన్ ప్లేస్. ఇండికేటర్ లెడ్ స్ట్రాటజీస్, ప్రైస్ యాక్షన్ లెడ్ స్ట్రాటజీస్ ఎట్సెట్రా ఇవన్నీ కవర్ చేస్తాను. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి ఫర్ గుడ్ అప్డేట్స్. అడిషనల్ థింగ్ ఏంటంటే, మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఛానల్లో నా స్టడీస్, నా స్టాక్ ఐడియాస్, నేను తీసుకునే ట్రేడ్స్ అలాంగ్ విత్ కాన్సెప్ట్స్ అండ్ థియరీ మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను మీకు అప్డేట్స్ అనేవి ఇస్తాను. అలాగే అదే ఛానల్‌లో యూ హ్యావ్ ఇంట్రెస్టింగ్ మార్కెట్ అప్డేట్స్, డైలీ మార్కెట్ అప్డేట్స్ ఇస్తాను. సో దట్ యూ కెన్ పాసిబ్లీ ట్రేడ్ అకార్డింగ్‌లీ అండ్ మేక్ గుడ్ ప్రాఫిట్స్, రైట్? సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ జస్ట్ గెట్ స్టార్టెడ్ విత్ ద స్ట్రాటజీ. సో ఇందాక అనుకున్నాం కదా, మనం ఈఎంఏ ఇండికేటర్ వాడతాం. ఆ ఈఎంఏ ఇండికేటర్ వాడి స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలో చూద్దాం. జస్ట్ ఈఎంఏతో అంత గుడ్ ప్రాబబిలిస్టిక్ సెటప్స్ దొరకవు. సో మనం ఎడిషనల్ కన్ఫర్మేషన్ కూడా చూస్తాం. ఆ ఎడిషనల్ కన్ఫర్మేషన్ ఈస్ విత్ ప్రైస్ యాక్షన్. ప్రైస్ యాక్షన్ అంటే చాలా హెవీగా, చాలా కష్టంగా అలా ఏమి ఉండదు. వెరీ సింపుల్ ప్రైస్ యాక్షన్ తెచ్చుకుందాం. ప్లస్ నేనొక అడిషనల్ ఇండికేటర్ కూడా చెప్తాను. దాన్ని యూజ్ చేసి కానీ ట్రేడ్ తీసుకుంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ట్రేడ్ ఇంకా ఎక్కువ పెరుగుతది. సో వీడియో కంప్లీట్‌గా చూడండి. మిస్ చేయకండి. చాలా చాలా నేర్చుకుంటాం వీడియోలో. అండ్ ఇట్ విల్ రియలీ హెల్ప్ యూ టు టేక్ సో మచ్ బెటర్ ట్రేడ్స్, రైట్? కుదిరితే ఒక పుస్తకం, పెన్ తెచ్చుకొని కూర్చొని నోట్స్ కూడా రాసుకోండి. అండ్ ఇన్ కేస్ మీకు ఎక్కడ డౌట్ వచ్చినా సరే కింద కామెంట్స్‌లో పెట్టండి. ఇది నా డౌట్ అని. ఆర్ మీరు, నేను కింద నా టెలిగ్రామ్ ఐడీ ఇస్తాను. ఆ టెలిగ్రామ్ ఐడీలో కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, రైట్? సో ఈ స్ట్రాటజీలో మనం ఫండమెంటల్ ఏం చేస్తామో చూద్దాం. మనం ఒక 3 ఈఎంఏస్ వాడతాం, రైట్? ఇంతకు ముందు మనం నేర్చుకున్న స్ట్రాటజీలో ఒకటే ఈఎంఏ వాడాం. అది 42 ఈఎంఏ వాడాం. బట్ ఈ ట్రేడింగ్ స్ట్రాటజీలో విల్ యూజ్ 3 ఈఎంఏస్ ప్లస్ అ ప్రైస్ కన్ఫర్మేషన్, రైట్? ప్రైస్ కన్ఫర్మేషన్ త్రూ ప్రైస్ యాక్షన్, రైట్? సో మీరు ఈ 2 వాడినట్టయితే ద పాసిబిలిటీ ఆఫ్ ట్రేడ్ బికమ్స్ సో హై. అండ్ ఇది ఎక్కడ వాడతాం తెలుసా? ట్రెండ్ షిఫ్ట్ అయినప్పుడు, అంటే ఇలాగ సైడ్ వేస్‌లో ఉండి బులిష్ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే ఇలాగ డౌన్ ట్రెండ్‌లో ఉండి ఇక్కడ నుంచి బేరిష్ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే సైడ్ వేస్‌లో ఉండి బేరిష్ అవుతున్నప్పుడు కానీ, ఇలా అప్ ట్రెండ్‌లో ఉండి ఇక్కడ బులిష్ అవుతున్నప్పుడు గాని, రైట్? ఇలాంటి చోట్ల మనం ఈ స్ట్రాటజీ అనేది వాడతాం. అండ్ ద క్రేజీ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ది స్ట్రాటజీ ఈస్, ఒక్కసారి మీరు ఇక్కడ ఇలాగ ట్రెండ్ ఐడెంటిఫై చేశారనుకోండి, ఎంటైర్ అప్ ట్రెండ్ ఇక్కడి నుంచి పైకి మొత్తం ఈ ర్యాలీ అంతా మీరు ఎంజాయ్ చేయొచ్చు, రైట్? సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ దోస్ స్ట్రాటజీస్ విచ్ విల్ హెల్ప్ యూ రైడ్ ద ఎంటైర్ మొమెంటమ్. వన్ ఎంటైర్ స్వింగ్ కింద నుంచి పై దాకా మీరు రియలీ ఇంట్రెస్టింగ్‌లీ బాగా ఎంజాయ్ చేసే స్ట్రాటజీ ఇది, రైట్? సో ట్రెండ్ షిఫ్ట్ అయ్యాక అప్‌వర్డ్స్ గానీ, డౌన్‌వర్డ్స్ గానీ మొమెంటమ్ తీసుకుంటున్నప్పుడు ఒక స్టాక్ అనేది అప్పుడు మనం ఎంటర్ అవుతాం, రైట్? సో ఇవాళ మనం ఏం నేర్చుకుందాం, ఒక క్విక్ లుక్ ఏసేద్దాం. ఫస్ట్ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటో నేర్చుకుందాం. దాని తర్వాత మనం చూసే మన ఇండికేటర్స్ ఏం వాడతామో అది చూద్దాం. దాని తర్వాత సెటప్ ఏంటో చూద్దాం. ఈ సెటప్ ఎందుకు వర్కౌట్ అవుతుంది? ఈ సెటప్ వెనకాతల థియరీ ఏంటో చూద్దాం. ఈ సెటప్ ఎందుకంత ఎఫెక్టివ్ కూడా నేర్చుకుందాం. సో దట్ యూ ఆర్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్. మీరు ఈ సెటప్ ఎందుకు ఎఫెక్టివో తెలుసుకుంటే చాలా కాన్ఫిడెంట్‌గా ట్రేడ్ చేయొచ్చు. అందుకే మనం ఈ సెటప్ ఎందుకు అంత ఎఫెక్టివో నేర్చుకుంటాం. దాని తర్వాత బులిష్ సెటప్‌కి రూల్స్ ఏంటి? ఆ బులిష్ సెటప్ ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. బేరిష్ సెటప్‌కి రూల్స్ ఏంటి? ఆ బేరిష్ సెటప్‌లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం.
దాని తర్వాత మనం ట్రేడింగ్‌లోకెళ్ళి ఇంకా డీపర్‌గా కొన్ని ఎగ్జాంపుల్స్ చార్ట్స్‌లో చూద్దాం. దాని తర్వాత ఒక స్క్రీనర్ క్రియేట్ చేసుకుందాం. ఈ స్క్రీనర్ విల్ హెల్ప్ అస్ షార్ట్ లిస్ట్ ద స్టాక్స్. ఏ స్టాక్స్‌లో మనం ట్రేడ్ తీసుకోవచ్చో ఈ స్క్రీనర్ మనకు చెప్తుంది. సో, మనం 2 స్క్రీన్స్ చేద్దాం. ఒక స్క్రీన్ ఏమో వాచ్ లిస్ట్ అప్డేట్ చేసుకోవడానికి చేద్దాం. ఇంకో స్క్రీనర్ ఏమో మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అవ్వడానికి చేద్దాం. దాని తర్వాత ఈ సెటప్‌కి ఏమేం స్టెప్సో క్లియర్‌గా డిఫైన్ చేసుకుందాం. సో దట్ ఇట్ బికమ్స్ వెరీ, వెరీ సైంటిఫిక్. చాలా సైంటిఫిక్‌గా ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ తీసుకుంటే మనం ఈ ట్రేడ్‌లో ప్రాఫిట్స్ అనేది బాగా ఎంజాయ్ చేయొచ్చు. రైట్? సో, ఆ స్టెప్స్ ఏంటో మనం నేర్చుకుందాం. దాని తర్వాత ఎక్స్‌ట్రీమ్‌లీ, ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ థింగ్ రిస్క్ ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకుందాం. దాని తర్వాత ఐ విల్ ఆల్సో షేర్ విత్ యూ రిస్క్ మేనేజ్‌మెంట్ టెంప్లేట్ ఇన్ ద వీడియో. రైట్? సో, మనం యాస్ ఐ సెడ్ అసలు స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఇది బిగినర్స్‌కి ఎందుకు వాడతారు? మనం ఒకసారి క్విక్‌గా లుక్ ఏసేద్దాం. స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అంటే పెద్ద ఏం లేదు. రైట్? స్టాక్ అనేది ఇలాగా మూవ్ అవుతూ ఉంటుంది. రైట్? దాని తర్వాత ఇలాగా కన్సాలిడేట్ అవుతుంది. దాని తర్వాత ఇలాగ పడుతుంది. రైట్? సో, ఈ ఎన్ ఈ ఎంటైర్ మూవ్‌మెంట్‌లో రైట్? ఇక్కడి నుంచి ఇక్కడి దాకా స్టాక్ ర్యాలీ అవుతున్నప్పుడు మధ్యలో ఎక్కడైనా మనం ఎంటర్ అయ్యి ఈ ప్రాఫిట్స్ ఎంజాయ్ చేసి, ఈ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని, మళ్ళీ స్టాక్ ఇలాగా సైడ్ వేస్ అవుతున్నప్పుడు గానీ, ఇలాగ కింద పడుతున్నప్పుడు గానీ ఎగ్జిట్ అవుతాం. సో, స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఈస్ ప్రాబబ్లీ ద బెస్ట్ వే టు స్టార్ట్ ట్రేడింగ్ ఫర్ బిగినర్స్. ఎందుకంటే, ఒకటి డజంట్ రిక్వైర్ మచ్ టైమ్. 2 కాస్త లో రిస్క్. 3 ఏంటంటే, మీరు స్వింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ కంపేర్ చేసి ఆర్ సే స్కాల్పింగ్. మీకు ఇంట్రాడే స్కాల్పింగ్‌లో అలాగ కంటిన్యూస్‌గా కంప్యూటర్ ముందు కూర్చోవాల్సొస్తది. ఎందుకంటే పొద్దున్న 9:15 నుంచి 3:30 వరకు జరిగే ప్రైస్ యాక్షన్‌లో మీరు స్టాక్ అనేది ఆహ్, కొంటారు లేదా అమ్ముతారు. రైట్? అండ్ చాలా చాలా హై ఫ్రీక్వెన్సీలో చేయాల్సొస్తది. ఆన్ ద అదర్ హ్యాండ్ స్వింగ్ అంటే ప్రశాంతంగా ఒక వీకెండ్ కూర్చొని స్టాక్స్ షార్ట్ లిస్ట్ చేసుకొని, ఆ స్టాక్స్ మంచి ప్రైస్‌కొస్తే డ్యూరింగ్ దట్ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ మంచి ప్రైస్‌లోకొస్తే అప్పుడు మీరు ఎంటర్ అవుతారు. సో, చాలా చాలా కంటిన్యూస్‌గా అలా కంప్యూటర్ ముందు కూర్చోవాల్సిన అవసరం ఉండదు. వెరీ, వెరీ మినిమల్ ఎఫర్ట్ మీకు కావాల్సొస్తది. ఆఫ్‌కోర్స్ మీరు ఆ ట్రేడ్‌లో కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు ఉంటారు. ఒక 5 డేస్ నుంచి ఒక 20 ఆడ్ డేస్ వరకు మీరు ఆ ట్రేడ్‌లో ఉంటారు. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి. బట్ ద అడ్వాంటేజెస్ ఆబ్వియస్‌లీ మీరు ఎక్కువ సేపు చార్ట్స్ చూడక్కర్లేదు. ఎక్కువ హెవీ అనాలిసిస్ చేయక్కర్లేదు. అండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇన్ స్వింగ్ ట్రేడింగ్ వెన్ యూ హ్యావ్ గుడ్ స్ట్రాటజీస్. మంచి స్ట్రాటజీస్ వాడితే అండ్ మంచి డిసిప్లిన్‌తో ట్రేడ్ చేస్తే మీకు సక్సెస్ అనేది వెరీ ఈజీగా వస్తుంది వెన్ కంపేర్డ్ టు ఇంట్రాడే. రైట్? సో, రిటర్న్ పర్ ఎఫర్ట్ ఇది చాలా చాలా ఎక్కువ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. రైట్? సో, ఈ స్వింగ్ ట్రేడింగ్ మీద ఐ హావ్ డన్ వన్ మోర్ వీడియో. చాలా చాలా డీప్ వీడియో అది. ఎందుకు పనిచేస్తుంది? టైమ్ ఫ్రేమ్ ఎలా చూడాలి? ఆహ్, ఎవరు చేయాలి స్వింగ్ ట్రేడింగ్? ఇదంతా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అండ్ థిస్ ఇస్ ద వీడియో లింక్. మీరు ఒకసారి చూస్తే ఇంకా డీపర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ స్వింగ్ ట్రేడింగ్ నేర్చుకోవచ్చు. రైట్? బికాస్ దిస్ వీడియో ఆ ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో దానికి ప్లస్ వీడియో. దానికి పైన మనం బిల్డ్ చేసిన వీడియో. సో, ఐయామ్ నాట్ గోయింగ్ వెరీ డీప్ ఇంటూ ద బేసిక్స్. ఆ బేసిక్స్ అంతా అంత డీప్‌గా వెళ్ళట్లేదు. ఓన్లీ ఫోకస్ విల్ బి ఆన్ దిస్ స్ట్రాటజీ, ఆన్ హౌ టు బిల్డ్ దిస్ స్ట్రాటజీ అండ్ హౌ టు ఎగ్జిక్యూట్ దిస్ స్ట్రాటజీ. స్ట్రాటజీ బిల్డ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం అంతే. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. రైట్? సో, మనం ఇండికేటర్స్ ఏం వాడతామో ఒకసారి చూద్దాం. ఇందాక చెప్పాను కదా! సెకండ్ పార్ట్. ఇండికేటర్స్ ఏం వాడతామో చూద్దాం. మనం ఒక 30 పీరియడ్ ఈఎంఏ, ఒక 50 పీరియడ్ ఈఎంఏ, ఒక 100 పీరియడ్ ఈఎంఏ. రైట్. ఈ 3 ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వాడి ఈ స్ట్రాటజీ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఒకవేళ మీకు ఈఎంఏ అంటే ఏంటో ఒక డీపర్ అండర్‌స్టాండింగ్ కావాలంటే నేను వీడియో చేశాను ఈఎంఏ మీద. ఆ వీడియో కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. ఓకే. సో, ఇప్పుడు మనం సెటప్ ఏంటో చూద్దాం. ఈ సెటప్‌లో ఏం చేస్తామంటే వి లుక్ ఎట్ స్క్వీజ్. అంటే ఈఎంఏలు ఇంకా ప్రైస్ బాగా దగ్గరకొచ్చేసినప్పుడు దాన్ని స్క్వీజ్ అంటాం. ఓకే. దాని తర్వాత వి లుక్ ఎట్ బ్రేకౌట్. అంటే ఈ స్క్వీజ్ తర్వాత రైట్?
కొద్దిగా ప్రైస్ సైడ్ వేస్ యాక్ట్ చేసి ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవుతుంది ప్రైస్, రైట్? సో ఈ బ్రేక్అవుట్ దగ్గర మనం ట్రేడ్ చేస్తాం. ఈ బ్రేక్అవుట్ దగ్గర డైరెక్ట్గా ట్రేడ్ చేస్తామా? లేదు. వి లుక్ ఫర్ అ కన్ఫర్మేషన్. ఆ స్టాక్ నిజంగా అప్ ట్రెండ్లోకి వెళ్తుందా అని కన్ఫర్మ్ చేసుకొని, దాని తర్వాత ఈ పుల్ బ్యాక్ మంచి ప్రైస్లోకి వచ్చాక కన్ఫర్మేషన్ చేసుకొని, మంచి ప్రైస్లోకి వచ్చాక అప్పుడు మనం ఎంటర్ అవుతాం, రైట్? సో మనం ఈ స్ట్రాటజీలో వీఆర్ లుకింగ్ ఎట్ సచ్ మల్టిపుల్ కాన్ఫ్లుయెన్సెస్, రైట్? ఒక ఈఎంఏ వాడుతున్నాం, ఒక ఇండికేటర్ వాడుతున్నాం, ఒక ప్రైస్ యాక్షన్ వాడుతున్నాం, దాని తర్వాత ఒక సపోర్ట్ తీసుకుంటున్నాం. సో ఈ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్ ఇండికేటర్స్ మేక్స్ దిస్ పర్టిక్యులర్ స్ట్రాటజీ చాలా చాలా హెవీ ప్రాబబిలిస్టిక్. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యే ప్రాబిలిటీ చాలా చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం ఇండికేటర్స్ వాడి, ప్రైస్ యాక్షన్ వాడి, బ్రేక్అవుట్ వాడి, రీటెస్ట్ వాడి అప్పుడు ఎంటర్ అవుతున్నాం. ప్రాబిలిటీ ఎక్కువ అవుతుంది. ప్లస్ రిస్క్ రివార్డ్ రేషియో కూడా ఇట్ ఈస్ నాట్ జస్ట్ 1:2. వీ క్యాన్ లిటరలీ రైడ్ ద ప్రాఫిట్స్. ఎక్కడి దాకా? మొత్తం ఎక్కడి నుంచి అయితే ఎంటర్ అవుతున్నాం అక్కడి నుంచి ప్రైస్ పైకెళ్ళి ఆల్ టైమ్ హై కానీ ఒక బిగ్గర్ స్వింగ్ హై కానీ రీచ్ అయ్యి మళ్ళీ ఇంకా పడచ్చేమో ప్రైస్ అన్నంత వరకు మనం ప్రాఫిట్స్ అనేవి ఎంజాయ్ చేస్తాం, రైట్? సో ఇది జస్ట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ కాదు, స్వింగ్ ట్రేడింగ్ ప్లస్ అ బ్యూటిఫుల్ పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీ, రైట్? సో కమింగ్ బ్యాక్, మనం సెటప్ ఎలా చేస్తామంటే 30 ఈఎంఏ యాడ్ చేస్తాం చార్ట్లో, 50 ఈఎంఏ యాడ్ చేస్తాం, 100 ఈఎంఏ యాడ్ చేస్తాం, రైట్? ఈ 3 యాడ్ చేసిన తర్వాత వాట్ విల్ లుక్ ఫర్ ఇస్ 30 ఈఎంఏ క్రాస్ ఓవర్ చూస్తాం మనం, ఓకే? ఈ 30 ఈఎంఏ 50 ఈఎంఏని 100 ఈఎంఏని కింద నుంచి పైకి క్రాస్ ఓవర్ ఇస్తే మనం లాంగ్ వెళ్తాం, పై నుంచి కిందకి క్రాస్ ఓవర్ ఇస్తే మనం షార్ట్ వెళ్తాం. సో ఈ సెటప్లో ఎలా ఉంటుందంటే ఇది మీ 100 ఈఎంఏ అనుకుందాం, ఓకే? ఓకే, దాని తర్వాత ఇదొక 50 ఈఎంఏ అనుకుందాం. ఎప్పుడైతే మీ 30 ఈఎంఏ ఇలాగా కింద నుంచి వచ్చి ఈ రెండింటిని ఇలాగ క్రాస్ చేసిందో అప్పుడు మనం అలర్ట్ అవుతాం, రైట్? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే నేను చెప్పినట్టు వి లుక్ అట్ స్క్వీజ్, అంటే ఈ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్లో 100 ఈఎంఏ, 50 ఈఎంఏ, ఇంకా 30 ఈఎంఏ చాలా దగ్గరలో ఉంటాయి, ఓకే? ఇంత దగ్గరలో ఉన్నప్పుడు మార్కెట్ చాలా కన్సాలిడేట్ అవుతుందని అర్థం. ఐదర్ ఇక్కడ నుంచి పైకైనా వెళ్తుంది ఆర్ కిందకైనా వస్తుంది. అండ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ స్టాక్ ప్రైస్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళినప్పుడు మనం లాంగ్ ట్రేడ్ తీసుకుంటాం, కిందకి వచ్చినప్పుడు షార్ట్ ట్రేడ్ తీసుకుంటాం. సో దట్ ఈస్ వాట్ స్క్వీజెస్. దాని తర్వాత 30 ఈఎంఏ, 50 ఈఎంఏ, 100 ఈఎంఏ ఆ ఆర్డర్లో ఉండాలి. అంటే 30 ఈఎంఐ పైన ఉండాలి, 30 ఈఎంఐ కింద 50 ఈఎంఐ ఉండాలి, ఆ 50 ఈఎంఐ కింద మీకు 100 ఈఎంఐ ఉండాలి. ఈ ఆర్డర్ మటుకు చాలా ఇంపార్టెంట్, ఓకే? ఇలాంటప్పుడు మనం లాంగ్ ట్రేడ్ తీసుకుంటాం. అండ్ షార్ట్ ట్రేడ్ తీసుకోవాలంటే అన్నిటికంటే పైన 100 ఉండాలి, దాని కింద 50 ఉండాలి, దాని కింద 30 ఉండాలి. ఈ 30 ఈఎంఐ, ఇది 50 ఈఎంఐ, ఇది మీ 100 ఈఎంఐ. ఇలాంటి టైంలో మనం షార్ట్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం, రైట్? దాని తర్వాత ఏం చేస్తామంటే వి లుక్ ఫర్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. సో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ప్రైస్ అనేది మీకు లాంగ్ సెటప్ ఇచ్చినప్పుడు, అంటే ఈ ఈ టైంలో అనమాట 30 ఈఎంఐ, 50 ఈఎంఐ, 100 ఈఎంఐ ఆ ఆర్డర్లో ఉన్నప్పుడు పైనుంచి కిందకి మీరు ఒక ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసి ఒక హయ్యర్ హై ఫామ్ చేయాలి, ఓకే? అది మన కన్ఫర్మేషన్. అండ్ షార్ట్ ట్రేడ్ తీసుకోవాలంటే విచ్ ఇస్ దిస్ అనమాట. 100, 50, 30, 100, 50, 30 ఆ ఆర్డర్లో పైనుంచి కిందకుంటే ప్రీవియస్ స్వింగ్లోని బ్రేక్ చేసి ఒక లోవర్ లో ఫామ్ చేయాలి, రైట్? ఒకవేళ ఇది జరిగితే దెన్ యు ఆర్ గుడ్ టు గో ఫార్ అ ట్రేడ్.
ఈ 2 వచ్చేసేయి. ట్రేడ్ తీసేసుకోవాలా అంటే కాదు. విల్ వెయిట్ ఫర్ అ కన్ఫర్మేషన్. ఎక్కడంటే మనం ఇందాక చూసాం కదా! ఈ 30కి, ఈ 50కి ఐదర్ ఇక్కడ గాని సపోర్ట్ తీసుకున్నా, ఆర్ ఈ మధ్యలో సపోర్ట్ తీసుకున్నా, ఆర్ ఈ కింద సపోర్ట్ తీసుకున్నా. వీటిల్లో ఎక్కడో అక్కడ సపోర్ట్ తీసుకొని ప్రైస్ పైకెళ్తే అప్పుడు మనం ఎంటర్ అవుతాం టువర్డ్స్ ద లాంగ్ సైడ్. అదే ఒకవేళ 50 ఈఎంఏ కింద 30 ఈఎంఏ ఉంది. ప్రైస్ అనేది ఇలాగా 30 ఈఎంఐ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసినా, కొద్దిగా రెండిటి మధ్యలో రెసిస్టెన్స్ ఫేస్ చేసినా, ఆర్ 50 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసినా, విల్ టేక్ అ షార్ట్ ట్రేడ్. రైట్? సో, ఇది ద కాన్సెప్ట్ బిహైండ్ ద సెటప్. రైట్? సెటప్ అర్థమైంది కదా! ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసి మళ్ళీ చూడండి. నన్లెస్ నేను ఫర్దర్ ఎగ్జాంపుల్స్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఈ సెటప్ ప్రాబ్లీ ఇంకా మీకు బాగా క్లియర్ అవుతది. అండ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ వన్ ఎంట్రీ. ఈ క్రైటీరియా అంతా సాటిస్ఫై అయితే, ఈ క్రైటీరియా అన్నీ సాటిస్ఫై అయితే మనం ఆ స్టాక్ మీద ప్రతిసారి ట్రేడ్ తీసుకోవచ్చు వెన్ ఈ 50 ఈఎంఐ దగ్గర ప్రైస్ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళిన ప్రతిసారి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. రైట్? అండ్ ఎడిషనల్లీ ఇందాక నేను చెప్పినట్టు స్క్వీజ్ దగ్గర కానీ మనం ఐడెంటిఫై చేస్తే ఎవ్రీ ఎడిషనల్ టైమ్ ఈ 50 ఈఎంఐ దగ్గర సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటే మనం స్టాక్‌లో అడిషనల్ బయింగ్ అనేది చేసుకోవచ్చు. ఈవెన్ వితౌట్ ఎగ్జిటింగ్ యోర్ ప్రీవియస్ ట్రేడ్. ప్రీవియస్ ట్రేడ్ ఎగ్జిట్ అవ్వకుండా ప్రతి ఒక్కసారి ఆ కరెక్షన్ వచ్చి 30 గాని, 50 గాని దగ్గర రెసిస్టెన్స్ కానీ, సపోర్ట్ గాని తీసుకొని వెళ్తున్నప్పుడు మీరు అడిషనల్ స్టాక్స్ బై చేసుకోవచ్చు. రైట్? అండ్ దట్ మేక్స్ దిస్ అ బ్యూటిఫుల్ స్ట్రాటజీ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ఈ స్టాక్ ఎక్కడి దాకా ప్రైస్ పెరుగుతోందో, ఆ ప్రైస్ పెరుగుతున్న ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్, ఎట్ ఎవ్రీ కరెక్షన్ మీరు అందులో ట్రేడ్ చేసి యూ కెన్ మేక్ గుడ్ మనీ. రైట్? ఇప్పుడు ఈ సెటప్ ఇన్వాలిడేట్ ఎప్పుడవుతుందో చూద్దాం. ఒకవేళ 30 ఈఎంఏ ఆపోజిట్ డైరెక్షన్‌లో క్రాస్ అయిందనుకోండి. అంటే మీకు ఇలాగా 100 ఈఎంఏ, ఇలాగా 50 ఈఎంఏ ఉన్నప్పుడు ఈ 30 ఈఎంఏ ఇలాగా క్రాస్ అయిందనుకోండి ఆపోజిట్ డైరెక్షన్. పైనుంచి కింద పడుతుందనుకోండి. అప్పుడు ఈ సెటప్ ఈస్ ఇన్వాలిడేటెడ్. ఆర్ ప్రైస్ అనేది 100 ఈఎంఏకి టచ్ చేస్తే. సో, ఇలాగా 30 ఈఎంఏ, ఇలాగా 50 ఈఎంఏ, ఇలాగా 100 ఈఎంఏ ఉన్నప్పుడు ప్రైస్ ఇలాగా 100 ఈఎంఏ దగ్గర టచ్ చేసిందనుకోండి. అప్పుడు ఈ సెటప్ ఇన్వాలిడేట్ అయిపోతుంది. అండ్ మనం మళ్ళీ ఈ ఎంటైర్ సెటప్ ఫార్మ్ అయ్యేదాకా ఈ స్టెప్ 2 నుంచి ఈ స్టెప్ 6 వరకు అన్నీ ఫార్మ్ అయ్యేదాకా వి విల్ వెయిట్. ఓకే? ఫార్మ్ అయ్యాక మళ్ళీ విల్ గెట్ ఇంటు ద ట్రేడ్. రైట్? సో, మనం ఇప్పుడు ఈ సెటప్ ఎందుకు పనిచేస్తుందో దాని వెనకాతల థియరీ అర్థం చేసుకుందాం. ఓకే? సో, ఈ 30 ఈఎంఏ అనేది షార్ట్ టర్మ్ ట్రెండ్ చూపిస్తుంది. రైట్? ఎప్పుడైతే షార్ట్ టర్మ్ ట్రెండ్ పైకెళ్ళిందో వి ఆర్ కాన్ఫిడెంట్ దట్ ప్రైస్ అనేది మొమెంటమ్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. రైట్? 50 ఈఎంఏ ఇది మన మీడియం టర్మ్ ట్రెండ్. మీడియం టర్మ్ ట్రెండ్ అంటే లాస్ట్ 2 మంత్స్‌గా ఎవరు ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉన్నారు. బుల్సా? బేర్సా? ఓకే? అది మనకి 50 ఈఎంఏ అనేది తెలుపుతుంది. ఒకవేళ 50 ఈఎంఏ 100 ఈఎంఏ కన్నా పైనుంటే లాస్ట్ 50 డేస్ బుల్స్ ఆర్ మోర్ పవర్‌ఫుల్ దాన్ బేర్స్ అని చెప్తుంది. సో, అదొక ఇంట్రెస్టింగ్ అడిషనల్ కన్ఫర్మేషన్. 100 ఈఎంఏ ఎందుకు వాడతామంటే 100 ఈఎంఏ ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్. ఒకవేళ 100 ఈఎంఏ దగ్గర ప్రైస్ పడిందనుకోండి, దెన్ విల్ సే దట్ సెటప్ ఈస్ ఇన్వాలిడేటెడ్. రైట్? దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ప్రైస్ ఇంకా అక్కడి నుంచి కింద పడొచ్చని. రైట్? సో, అందుకని మనం 100 ఈఎంఏ వాడతాం. వి లుక్ అట్ వై క్రాస్ ఓవర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే 50 ఈఎంఏని 30 ఈఎంఏ క్రాస్ చేసిందనుకోండి, ఆర్ హైయర్ టైమ్ ఈఎంఏని ఒక లోవర్ టైమ్ ఈఎంఐ క్రాస్ చేస్తే దాన్ని మనం గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటాం.
అండ్ ఇలాంటి టైంలో ద ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఇస్ సో మచ్ హయ్యర్, రైట్? అండ్ నాట్ జస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్, ద ప్రాబబిలిటీ ఆఫ్ స్టాక్ ప్రైస్ రీచింగ్ అ హై విత్ మొమెంటమ్. ఇలాంటి టైంలో స్టాక్ అనేది ఒక హయ్యర్ హై విత్ మొమెంటమ్ రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అందుకే మనం క్రాస్ ఓవర్ వాడతాం. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ 2 ఈఎంఏ క్రాస్ ఓవర్. మనం ఒక 30 ఈఎంఏ, 50 ఈఎంఏ క్రాస్ ఓవర్ చూస్తాం. అండ్ 50 ఈఎంఏ, 100 ఈఎంఏ క్రాస్ ఓవర్ కూడా చూస్తాం. అండ్ వీల్ సీ దట్ షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్, లాంగ్ టర్మ్ 3 ఈఎంఏస్ ఆ ఆర్డర్‌లో ఉన్నాయా లేదా? దట్ విల్ ఇంప్రూవ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ద ట్రేడ్ చాలా చాలా ఎక్కువ, రైట్? సో ఈ గోల్డెన్ క్రాస్ షార్ట్ టర్మ్ యాక్సెలరేషన్‌ని డిఫైన్ చేస్తుంది, రైట్? అలాగే మీరు షార్ట్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే దాన్ని డెత్ క్రాస్ అంటారు. అండ్ అది షార్ట్ టర్మ్ యాక్సెలరేషన్ టు ద డౌన్ సైడ్ అనేది డిఫైన్ చేస్తుంది, రైట్? అండ్ ఈ క్రాస్ ఓవర్స్ వేర్ 30, 50, 100 ఈ 3 క్రాస్ ఓవర్ అయ్యి ఆ ఆర్డర్‌లో ఉంటే, అంటే ఒకవేళ 100 ఈఎంఏ, దీనికి 50 ఈఎంఏ, దీని మీద నుంచి ఇలాగా 30 ఈఎంఏ. ఈ 3 క్రాస్ ఓవర్ అయితే వీల్ సే దట్ ఏమంటామంటే వి సే దట్ a shift has happened from consolidation గాని, డౌన్ ట్రెండ్ కానీ టు a new up trend. And we are catching the trend very early, right? Unlike our previous video where మనం ఏమన్నామంటే there's a possibility of the stock going up అనుకున్నాం కదా. Now we are holding the stock at the very beginning of its new uptrend, or we are getting into a short side of a stock where it is a beginning of a new downtrend. అప్ ట్రెండ్ స్టార్టింగ్లో అండ్ డౌన్ ట్రెండ్ స్టార్టింగ్లో మనం ఎంటర్ అవుతాం. అండ్ విల్ ఎంజాయ్ ద ఎంటైర్ ర్యాలీ టిల్ ఇట్ కన్సాలిడేట్స్ ఆర్ ద ట్రెండ్ షిఫ్ట్స్ టు డౌన్ సైడ్, రైట్? దాని తర్వాత వి ఆల్సో సెట్ దట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కూడా చూస్తాం. సో ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఈ సెటప్ ఫార్మ్ అయిన తర్వాత ట్రెండ్ అనేది షిఫ్ట్ అవుతుందని మనం అనుకుంటాం. ట్రెండ్ షిఫ్ట్ అయిందని కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? వెనెవర్ అ స్టాక్ డస్ అ హయ్యర్ హై, ఈ ప్రీవియస్ స్వింగ్ హై కన్నా ఒక్కసారి హయ్యర్ హై వచ్చిందంటే అప్ ట్రెండ్ ఇస్ కన్ఫర్మ్డ్. ఆర్ ఈ ప్రీవియస్ స్వింగ్ లో కన్నా కింద ఓ లో తయారు చేసిందంటే దెన్ డౌన్ ట్రెండ్ ఇస్ కన్ఫర్మ్డ్. సో ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ మన ట్రెండ్ కన్ఫర్మేషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ కన్ఫర్మేషన్ తీసుకున్నాం కాబట్టి ఇట్ విల్ మేక్ ఆర్ సెటప్ ఈవెన్ మోర్ ప్రాబబుల్ సెటప్, రైట్? సో ఎలర్ట్ అయిపోయాం. సో మనం ట్రెండ్ మారిందని తెలిసింది, కన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత ఎంటర్ అవుతామా అంటే ఎంటర్ అవ్వం. మనం ఏమనుకున్నాం, పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తాం, రైట్? ఎప్పుడైతే స్టాక్ ఒక మంచి ప్రైస్లోకి వచ్చి మంచి ప్రైస్లోకి రీట్రేస్ అయిందనుకోండి, అప్పుడు మనం కొంటాం. ఎందుకంటే అక్కడ నుంచి మొమెంటమ్ అనేది బాగా బ్యూటిఫుల్గా స్టార్ట్ అవుతుంది స్టాక్ది, రైట్? సో ఈ 30 ఈఎంఏ ఏదైతే ఉందో అది మనకి డైనమిక్ సపోర్ట్ కానీ డైనమిక్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ప్రైస్ మళ్ళీ అక్కడ రీట్రేస్ అయిందో మనం అప్పుడు లాంగ్ కానీ షార్ట్ ట్రేడ్ కానీ తీసుకుంటాం. ఇప్పుడు ఈ సెటప్ అంత ఎఫెక్టివ్ ఎందుకు పనిచేస్తుందో చూస్తాం. ఈ ట్రెండ్ మొమెంటమ్ 2 కనిపిస్తాయి. ఎప్పుడైతే ఇలా సైడ్ వేస్ నుంచి బ్రేక్అవుట్ అయ్యి విచ్ ఇస్ యువర్ ఈఎంఐ స్క్వీజ్ నుంచి బ్రేక్అవుట్ అయిందో అప్పుడు మీకు ట్రెండ్ అప్ ట్రెండ్ మొమెంటమ్ కూడా తెలుస్తుంది. దాని తర్వాత మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఎప్పుడైతే మనం యాడ్ చేసుకున్నామో మన సెటప్లో అది సైడ్ వేస్, ఒకవేళ స్టాక్ అనేది ఇంకా సైడ్ వేస్ అయ్యే స్కోప్ ఉంటే ఆర్ ఈ ఈఎంఐ అనేది ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చినా సరే వి విల్ నాట్ టేక్ దోస్. ఆ ట్రేడ్స్ మనం అవాయిడ్ చేస్తాం. సో క్రాస్ ఓవర్ వల్ల మన ట్రెండ్ కన్ఫర్మేషన్ అయిపోయింది. దాని తర్వాత బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వల్ల మనకి ఈవెన్ బెటర్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని తర్వాత ఈఎంఐ దగ్గర ప్రైస్ ఎప్పుడైతే వస్తుందో ఈ ప్రైస్ కరెక్షన్ మనం లెవరేజ్ చేసుకొని ప్లస్ ఒక స్టాప్ లాస్ అనేది చాలా టైట్గా పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే స్టాక్ ఇలాగ కిందకొచ్చి సపోర్ట్ తీసుకొని మరీ పైకి వెళ్ళిందో అప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఇది మనం స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాం, రైట్? మనం ఒకవేళ ఇలాగ రీట్రేస్ అవ్వక ముందు మనం ఎక్కడైనా తీసుకున్నాం అనుకోండి, స్టాప్ లాస్ మీద ఎక్కడ పెట్టుంటారు?
ఈ పెద్ద స్వింగ్‌లో కింద పెట్టుకోవాలి స్టాప్ లాస్. విచ్ మేక్స్ నో సెన్స్ రైట్? సో, అందుకే మనం ఈ రీట్రేస్‌మెంట్ వాడితే స్టాప్ లాస్ అనేది కొద్దిగా టైట్ అవుతుంది మనకి రైట్? బికాజ్ స్టాప్ లాస్ ఈస్ టైట్, యువర్ రిస్క్ రివార్డ్ రేషియో అంతకంతా బాగా పెరుగుతుంది రైట్? సో, ఇప్పుడు మనం రూల్స్‌కొచ్చేద్దాం. వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ దిస్ సెటప్ అనేది చూద్దాం. ఫస్ట్ మనం బులిష్ రూల్స్ ఏంటో చూద్దాం. రూల్స్ ఏంటి? ఫస్ట్ ఈఎంఐ అలైన్‌మెంట్. 30 ఈఎంఐ, 50 ఈఎంఐకి, 100 ఈఎంఐకి కింద నుంచి క్రాస్ ఓవర్ అవ్వాలి. సో, ఇది మీ 100 ఈఎంఐ అనుకుంటే, ఇది మీ 50 ఈఎంఐ అనుకుంటే, ఈ 30 ఈఎంఐ కింద నుంచి ఇలాగా రెండిటిని క్రాస్ చేసి పైకి రావాలి. దాని తర్వాత 30 ఈఎంఐ, 50 ఈఎంఐ, 100 ఈఎంఐ ఆ ఆర్డర్‌లో ఉండాలి. ఒకవేళ అదే ఈ క్రాస్ అయిన తర్వాత 30 ఈఎంఐ, 50 ఈఎంఐ, 100 ఈఎంఐ రైట్? 30, 50, 100 ఈ ఈ ఆర్డర్‌లో ఉండాలి. దాని తర్వాత బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కనిపించాలి. అంటే రీసెంట్ స్వింగ్ హైని ప్రైస్ అనేది బ్రేక్ చేయాలి. దాని తర్వాత ఒక పుల్ బ్యాక్ కన్ఫర్మేషన్ కావాలి. పుల్ బ్యాక్ కన్ఫర్మేషన్ అంటే ప్రైస్ 30 ఈఎంఐ వరకు ఆర్ 50 ఈఎంఐ వరకు, ఆ రెండిటి మధ్యలో వరకు రీట్రేస్ అయ్యి దాన్ని సపోర్ట్ తీసుకొని ఆ పైన క్లోజ్ అవ్వాలి. ఓకే? అది మన సెటప్. ఇప్పుడు ఎంట్రీ ఎలా చేద్దామో చూద్దాం. ఎంట్రీకి యాజ్ ఆల్వేస్ మనం అలర్ట్ కన్ఫర్మేషన్ ఎంట్రీ అనే స్ట్రాటజీ వాడతాం. మీరైతే గాని ఛానెల్‌ని కొన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నట్టయితే మీకు తెలిసే ఉంటుంది. అలర్ట్ కన్ఫర్మేషన్ ఎంట్రీ అనే కాన్సెప్ట్ మనం వాడతాం. ఎప్పుడైతే 30 ఈఎంఐ, 50 ఈఎంఐ, 100 ఈఎంఐ ఈ ఇలా అలైన్ అయ్యాయో అది మన అలర్ట్. 30 ఈఎంఐకి ఎప్పుడైతే ప్రైస్ అనేది పుల్ బ్యాక్ అయిందో అది మన కన్ఫర్మేషన్. ఓకే? ఆ అలర్ట్ క్యాండిల్ కాదు. ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్. ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం. అండ్ ఇందాక చెప్పా కదా! మనం ఒక అడిషనల్ ఇండికేటర్ వాడతామని. అది ఆర్ఎస్ఐ. ఆర్ఎస్ఐతో పాటు కాన్ఫ్లుయెన్స్ వస్తే, ఈ ఆర్ఎస్ఐ కాన్ఫ్లుయెన్స్ ఎలా వాడాలో ఎగ్జాంపుల్స్‌తో చెప్తాను. ఈ ఆర్ఎస్ఐతో పాటు కాన్ఫ్లుయెన్స్ వస్తే ఇట్ విల్ బికమ్ ఈవెన్ బెటర్ ట్రేడ్. ఓకే? అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెడతా ఉంటాం మనం? ప్రీవియస్ స్వింగ్ లో దగ్గర పెట్టి అండ్ సబ్సీక్వెంట్ స్వింగ్ లోస్ దగ్గర మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తాం. దిస్ విల్ బి ద బెస్ట్ స్ట్రాటజీ ఇన్ దిస్ సెటప్. ఎందుకంటే దీనివల్ల జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిన అప్ ట్రెండ్‌ని ఫుల్ ఎండ్ వరకు మనం అలా రైడ్ చేస్తూ వెళ్తాం. సో, ఫుల్ ఎక్స్‌టెన్షన్ మనం ప్రాఫిట్స్ అనేది ఎంజాయ్ చేయొచ్చనమాట. దాని తర్వాత ఒకవేళ మీరు నిజంగా ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటే, త్వరగా ఎగ్జిట్ అవుదాం అనుకుంటే 1:1.5 రిస్క్ రివార్డ్ దగ్గర 50% ఎగ్జిట్ అయిపోయి, మిగతాది సబ్సిక్వెంట్ స్వింగ్ లోస్ దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ మీరు ఫుల్ ట్రెండ్ మూవ్‌మెంట్స్‌ని యుటిలైజ్ చేసుకుందాం అనుకుంటే, at every subsequent pullbacks to 30 or 50 EMA, you can either trail your SL or మీరు న్యూ ఎంట్రీస్ కూడా తీసుకోవచ్చు. ఈ న్యూ ఎంట్రీస్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, యూ విల్ బిల్డ్ హెవీ పొజిషన్స్ ఇన్ అ స్టాక్ విచ్ ఫార్ ష్యూర్ విత్ అ హయ్యర్ ప్రాబబిలిటీ ఈస్ గోయింగ్ టు మేక్ అ హయ్యర్ హైస్. సో, ఇలా పైకెళ్ళింది, ఇలా పుల్ బ్యాక్ వచ్చింది, ఇక్కడ ఎంటర్ అవుతాం. మళ్ళీ ఇలా పైకెళ్ళి ఇలా పుల్ బ్యాక్ వచ్చింది, ఇక్కడ ఇంకో ఎంట్రీ తీసుకుంటాం. మళ్ళీ ఇలా పైకెళ్ళి ఇందా కిందకు వచ్చింది, మళ్ళీ ఇంకో ఎంట్రీ తీసుకుంటాం. ఈ ఎంట్రీ యొక్క స్టాప్ లాస్ ఫస్ట్ ఇక్కడ పెట్టుకుంటాం. దాని తర్వాత ఈ ఎంట్రీ తీసుకున్నాక ఈ దీనిది, ఇంకా దీనిది రెండిటిది స్టాప్ లాస్ మనం ఇక్కడ పెట్టుకుంటాం. తర్వాత మళ్ళీ ఇంకో ఎంట్రీ వచ్చిందంటే ఈ మూడిటిది స్టాప్ లాస్ మనం ఇక్కడ ఈ ఈ ఈ స్వింగ్‌లో దగ్గర పెట్టుకుంటాం. అండ్ సో ఆన్ అండ్ సో ఫార్త్ రైట్? ఇదంతా ఇప్పుడు కాస్త కాంప్లికేటెడ్‌గా అనిపించొచ్చు. బట్ వన్స్ మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే చాలా చాలా సింపుల్‌గా ఉంటది. సో, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎలా బులిష్ ట్రేడ్ ఏ టైమ్ ఆఫ్ ఏ పొజిషన్‌లో తీసుకోవాలి, ఎలాంటి టైంలో తీసుకోవాలి అనేది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఈ పింకిష్ కలర్‌లో ఉంది కదా! ఇది మీ 100 ఈఎంఏ. ఈ ఆరెంజ్ కలర్‌లో ఉన్నదేమో మీ 50 ఈఎంఏ. ఈ బ్లూ కలర్‌లో ఉన్నదేమో మీ 30 ఈఎంఏ. ఓకే. సో, స్టాక్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు ఇట్ హస్ బీన్ ఇన్ అ డౌన్ ట్రెండ్ రైట్? వన్స్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యాక ఈ కాన్ఫిడెన్స్ చూసారంటే మీరు ఈ 30 ఈఎంఏ ఫస్ట్ మీ 50 ఈఎంఏని క్రాస్ ఓవర్ ఇచ్చింది. దాని తర్వాత ఈ 100 ఈఎంఏ క్రాస్ ఓవర్ ఇచ్చింది. దాని తర్వాత
ఈ పాయింట్ ఆఫ్ టైంలో, రైట్, మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఈ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇక్కడ అన్నిటికంటే పైన 30 ఉంది, దాని కింద 50 ఈఎంఏ ఉంది, దాని కింద మీ 100 ఈఎంఏ ఉంది. సో మన ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెటప్ ఈజ్ కంప్లీట్. దాని తర్వాత సెకండ్ పార్ట్ కోసం ఎప్పుడైతే ఈ 30 ఈఎంఏ, 50 ఈఎంఏ, ఇంకా 100 ఈఎంఏ ఆ లైన్లో వచ్చాయో, యూ విల్ హ్యావ్ టు లుక్ ఫర్ అ బ్రేక్ ఆఫ్ ప్రీవియస్ స్వింగ్ హై, విచ్ ఇస్ దిస్. ఇలా వచ్చిన తర్వాత ఈ ప్రీవియస్ స్వింగ్ హైని ఇక్కడ బ్రేక్ చేసిందా, ఈ ప్రీవియస్ స్వింగ్ హై ఇక్కడ ఉంది, ఈ ప్రీవియస్ స్వింగ్ హైని ఇక్కడ బ్రేక్ చేసింది. సో స్టెప్ 1 విచ్ ఇస్ 30 ఈఎంఏ గ్రేటర్ దాన్ 50 ఈఎంఏ గ్రేటర్ దాన్ 100 ఈఎంఏ, స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 ఇస్ ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్అవుట్ ఇచ్చింది, రైట్, విచ్ ఇస్ హియర్. దాని తర్వాత ఎప్పుడైతే ప్రైస్ 30 ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకుందో, ఇక్కడ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, ఇక్కడ ఎంట్రీ, ప్రీవియస్ స్వింగ్లో ఇక్కడ స్టాప్ లాస్, అండ్ దెన్ మీరు ఈ ర్యాలీ ఎంజాయ్ చేయొచ్చు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ హైని లేపేసింది, విచ్ ఇస్ దిస్, ఈ స్వింగ్ హైని లేపేసింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ 30 ఈఎంఐ దగ్గర సపోర్ట్ ఇచ్చింది. సో అగైన్ ఇక్కడ మీ ఎంట్రీ టు ప్రీవియస్ స్వింగ్లో ఇది మీ స్టాప్ లాస్, అండ్ ఈ స్టాప్ లాస్ మీరు ఇక్కడికి ట్రైల్ చేస్తారు. దాని తర్వాత ఇంకెక్కడ సపోర్ట్ ఇవ్వలేదు, సపోర్ట్ ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది మళ్ళీ దీని హై దగ్గర ఎంట్రీ, దీని కింద స్టాప్ లాస్. ఇక్కడ అదే కానీ చూసుకుంటే మీరు పైకి వెళ్ళింది, మీకు ఇక్కడ 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే ఇచ్చేసింది. అండ్ మీరు ఈ ఎంట్రీ నెంబర్ 2, ఈ ఎంట్రీ నెంబర్ 3, ఈ 3 ఇక్కడ ఎగ్జిట్ అవుతారు, విచ్ ఇస్ అట్ దిస్ పాయింట్. ఎప్పుడైతే ఈ ప్రీవియస్ స్వింగ్లో స్టాప్ లాస్ ఎక్కడైతే బ్రేక్ అయిందో ఇక్కడ మీరు ఎగ్జిట్ అవుతారు. సో ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఇది మీ డౌన్ ట్రెండ్, దాని తర్వాత ఇక్కడ మీ క్రాస్ ఓవర్ విచ్ విల్ గెట్ యువర్ ఫస్ట్ అలర్ట్. దాని తర్వాత ఇక్కడ 30 ఈఎంఏ గ్రేటర్ దాన్ 50 ఈఎంఏ గ్రేటర్ దాన్ 100 ఈఎంఏ, అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైం దగ్గర క్రాస్ ఓవర్ అయ్యి ఈ 3 అలైన్ అయినప్పుడు వచ్చిన ప్రైస్ ప్రీవియస్ స్వింగ్ హై కన్నా హయ్యర్ హై క్రియేట్ చేసింది. సో నెక్స్ట్ సబ్సీక్వెంట్ సపోర్ట్ అట్ 30 ఈఎంఏ ఈజ్ వేర్ యూ బై. సో ఇక్కడ మీ ఎంట్రీ 1, సే మీరు 100 స్టాక్స్ తీసుకున్నారు అనుకోండి, ఓకే, దీని ప్రీవియస్ స్వింగ్లో ఇదే కదా, ఇది మీ SL1, ఓకే, అండ్ యూ స్టార్టెడ్ యువర్ ట్రేడ్. దాని తర్వాత మళ్ళీ ప్రైస్ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కొద్దిగా పైన ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో దీని హై దగ్గర మళ్ళీ మీ ఎంట్రీ 2, అగైన్ సే మీరు ఇంకొక 50 స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకున్నారు ఆఫ్ ద సేమ్ స్క్రిప్ట్. ఇక్కడ మీ SL2, అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఈ SL1 ఉంది కదా, ఈ SL1 ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు, ట్రైలింగ్ స్టాప్ లాస్, రైట్. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీ దగ్గర ఆల్రెడీ ఒక 150 స్టాక్స్ ఉన్నాయి, వేర్ ఇక్కడ కొన్నారు, మళ్ళీ ఇక్కడ ఇంకో 50 అక్యుములేట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది, అండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో ఈ సపోర్ట్ తీసుకున్నాక దీనిపైన మీ ఎంట్రీ 3, ఇక్కడ మీరు మళ్ళీ ఇంకొక 50 తీసుకుందాం అనుకున్నారు, అండ్ ఇక్కడ రైట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు మళ్ళీ SL ట్రైల్ చేస్తారు, SL3. సో ఇక్కడ ఉన్న SL తీసేసి ఇక్కడ పెడతారు, రైట్, అండ్ యూ రైట్ ద ఎంటైర్ అప్ ట్రెండ్ బై మేకింగ్ బ్యూటిఫుల్ ప్రాఫిట్స్, రైట్. దాని తర్వాత ఎగ్జిట్ ఎక్కడ అవుతారు, ఇక్కడ మళ్ళీ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, మేబీ ఇక్కడ ఎంట్రీ 4 ఉంటుంది మీది,
అండ్ మీరు స్టాప్ లాస్ ఇక్కడ పెడతారు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ మీ ఎంట్రీ 1, ఎంట్రీ 2, ఎంట్రీ 3 అండ్ ఎంట్రీ 4 మొత్తం అన్నిట్లోంచి మీరు ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. సో ఎంట్రీ 1 హ్యాస్ గివెన్ అ హ్యూజ్ రన్, రైట్? Entry 2 has given a good run. Entry 3 has given a good run. And last entry, entry 4, రైట్? ఆ ఎంట్రీ 4 ఒక్కటి మీకు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అండ్ ఈ ఎంట్రీ 4 కూడా ఊరికే తీసుకోదు. ఇక్కడ చూసారంటే ఈ ఎంట్రీ 4 ముందు మీకు ఒక ప్రీవియస్ స్వింగ్ హై ఒకటి వచ్చింది, విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఈ ప్రీవియస్ స్వింగ్ హై. ఈ స్వింగ్ హై ఉంది కదా, ఈ స్వింగ్ హై కన్నా ఎక్కువ స్వింగ్ హై ఇచ్చింది. సో ఇక్కడ మీరు ఎంట్రీ 4 కూడా తీసుకుంటారు. కానీ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కానీ మీకు చూసినట్టయితే ఇక్కడ కూడా ఒక సపోర్ట్ తీసుకుందా ఈ ఏరియాలో. ఈ ఏరియా గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకో, ఎందుకంటే ఆ ప్రీవియస్ స్వింగ్ హై విచ్ ఇస్ దిస్, ఇక్కడ ఒక హయ్యర్ హై క్రియేట్ చేయలేదు, రైట్? సో హయ్యర్ హై క్రియేట్ చేయలేదు కాబట్టి అక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి, రైట్? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మీకు కొద్దిగా కాంప్లికేటెడ్గా కనిపించవచ్చు, బట్ ఒకవేళ మీకు కాంప్లికేట్ అనిపిస్తే ఇంకొకసారి వీడియో రివైండ్ చేసి ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో నన్ను అడగండి. అండ్ ఫర్దర్గా మన ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు చార్ట్స్లో మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమైపోతుంది. సో అగైన్ సేమ్ థింగ్, డౌన్ ట్రెండ్ ఇక్కడ చూసినట్టయితే దేర్ ఈస్ అ క్రాస్ ఓవర్. 30 EMA క్రాస్డ్ ఓవర్ 50 EMA, కానీ ఇక్కడ 30 EMA గ్రేటర్ దాన్ 50 EMA బట్ ఈజ్ లెస్ దాన్ 100 EMA. సో ఈ సపోర్ట్ దగ్గర మనం ట్రేడ్ తీసుకోం, ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే 30 ఈజ్ గ్రేటర్ దాన్ 100 అండ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 50. సో దిస్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ అవర్ సెటప్. మన సెటప్లో 30 గ్రేటర్ దాన్ 50 గ్రేటర్ దాన్ 100 కావాలి కదా. సో దిస్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ సెటప్. సో ఈ పర్టికులర్ పాయింట్లో మనం ట్రేడ్ తీసుకో, ఓకే? దాని తర్వాత ఏమేమి చూద్దాం. ఇక్కడ ఈ పాయింట్లో మీకు 30 గ్రేటర్ దాన్ 50 గ్రేటర్ దాన్ 100 EMA వచ్చేసిందా? ఫస్ట్ పార్ట్ ఇస్ చెక్. సెకండ్ థింగ్, దాని ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది ప్రైస్ ఇక్కడ, రైట్? ఈ ప్రీవియస్ స్వింగ్ హైని ఇక్కడ బ్రేక్ చేసింది, దాని తర్వాత రీట్రేస్ అయింది అండ్ ఇక్కడ 30 EMA దగ్గర మీకు సపోర్ట్ తీసుకుంది. ఈ చిన్న పాయింట్ అలాగో ఇఫ్ ఇట్ ఈస్ నియర్ 0.5 to 1% మనకి ఎంట్రీ ఇచ్చేస్తుంది మన స్కానర్, రైట్? సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం, ప్రీవియస్ స్వింగ్లో వస్తే ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం అండ్ వీ విల్ రైట్ ద ప్రాఫిట్స్, రైట్? అండ్ ఇట్ హస్ గోన్ అప్ టు హియర్. అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం అండ్ దెన్ అగైన్ వీ విల్ రైట్ ద ప్రాఫిట్స్, రైట్? దాని తర్వాత మళ్ళీ సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, దీనిపైన ఎంట్రీ ఇక్కడెక్కడ రాలేదు, సో ఇక్కడ దీని పైకి వచ్చింది, సో ఇక్కడ మీ ఎంట్రీ, దీని కింద మీ ప్రీవియస్ స్వింగ్లో కింద మీ స్టాప్ లాస్. ఎంట్రీ అంటే న్యూ ఎంట్రీ కావచ్చు ఆర్ యూ కెన్ యాడ్, అండ్ ఈ స్టాప్ లాస్ న్యూ స్టాప్ లాస్ కావచ్చు ఆర్ ఇట్ కెన్ బి యువర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఫ్రమ్ హియర్, ఫ్రమ్ యువర్ ప్రీవియస్ ఎంట్రీస్. అండ్ దెన్ అగైన్ యూ విల్ రైట్, రైట్? దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ వచ్చింది, ఇక్కడ ఐదర్ న్యూ ఎంట్రీ తీసుకుంటారు ఆర్ యాడ్ చేస్తారు, ఇక్కడ మీ స్టాప్ లాస్ ఆర్ ట్రైలింగ్ స్టాప్ లాస్, ఈ స్టాప్ లాస్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ పెడతారు అండ్ దెన్ యూ రైడ్ ద ట్రెండ్ టిల్ దిస్ స్వింగ్ లో ఇస్ బ్రీచ్డ్. ఇక్కడ మీరు ఆల్ ఎగ్జిట్ అయిపోతారు, రైట్? సో దిస్ ఇస్ హౌ యూ ట్రేడ్ యువర్ బులిష్ స్టాక్స్. దెన్ అగైన్ ఇందాక దాంట్లో హెచ్డిఎఫ్సి ఏఎంసీ కంటిన్యూషన్ ఇది. మనం ఎక్కడ దాకా చూసాం, మనం ఏప్రిల్ దాకా చూసాం. ఎప్పుడైతే స్టాక్
50కి 30కి మధ్యలో సపోర్ట్ తీసుకొని ప్రీవియస్ హై బ్రేక్ చేయలేదు, ఇంకా విల్ స్టాప్ యాడింగ్ న్యూ క్వాంటిటీస్ ఇంటూ అవర్ పోర్ట్ఫోలియో. ఇక్కడ ఇంకా ఆపేస్తాం అండ్ మీకు ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసేది, రైట్. ఈ స్టాప్ లాస్ ఆఫ్ ఏమైంది, ఇక్కడ 100 ఈఎంఈకి కింద ప్రైస్ వచ్చింది, రైట్. ఒక్కసారి 100 ఈఎంఈ కింద ప్రైస్ వస్తే విల్ లుక్ ఫర్ అగైన్ రీడూయింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద టాప్. ఫస్ట్ విల్ లుక్ ఫర్ క్రాస్ ఓవర్. ఇంక ఇక్కడ ఎక్కడ క్రాస్ ఓవర్ రాలేదు, ఇక్కడ మీ బేరిష్ క్రాస్ ఓవర్ వచ్చింది, అది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది, క్రాస్ ఓవర్ దెన్ సపోర్ట్ and previous swing high is broken, so you entry here, put your stop loss here and enjoy this trade. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్ అండ్ యూ విల్ ఎంజాయ్ దిస్ ట్రేడ్, ఓకే. కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అవడం వల్ల మేబీ ఇక్కడ స్టాప్ లాస్ అయ్యి ఉండొచ్చు మీకు, బట్ అగైన్ this has taken support, right? So it is still okay to give off stop losses, right? ఇది unexpected stop losses, ఇంత గ్యాప్ డౌన్స్ స్టాప్ లాస్ అన్ఎక్స్పెక్టెడ్, రైట్. సో మీకు ఒక ట్రేడ్ 2 ట్రేడ్ ఎంట్రీస్ వచ్చాయి అండ్ ఈ స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ వల్ల మీకు నెట్ ప్రాఫిట్లోనే ఉంటారు. మళ్ళీ ఇప్పుడు మనం బేరిష్ రూల్స్ చూద్దాం, వెరీ సిమిలర్. సో నేను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాను. ఇది సెటప్ ఏంటంటే 30 ఈఎంఏ 50కి 100కి పై నుంచి క్రాస్ చేయాలి. ఇందాక బులిష్లో కింద నుంచి క్రాస్ చేయాలన్నాం కదా, ఇక్కడ పై నుంచి క్రాస్ చేయాలి. అంటే ఇది 100 ఈఎంఏ అనుకోండి, ఇది 50 ఈఎంఏ అనుకోండి, మీకు 30 ఈఎంఏ ఇలాగ పై నుంచి కిందకి క్రాస్ చేయాలి, ఓకే. ఇది 30, ఇది 50, ఇది మీ 100, ఓకే. దాని తర్వాత సిమిలర్లీ ప్రీవియస్లీ మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చూసాం కదా, ప్రీవియస్ స్వింగ్ హైని కన్నా పైన క్లోజ్ అవ్వాలని, ఇన్ బేరిష్ ప్రీవియస్ స్వింగ్ లో కన్నా కింద క్లోజ్ అవ్వాలి, రైట్. బిఫోర్ అ ప్రైస్ బ్రేక్స్ బిలో ప్రీవియస్ స్వింగ్ లో. దాని తర్వాత కన్ఫర్మేషన్ ఇక్కడ 30 ఈఎంఐ దగ్గర ప్రైస్ వస్తే విల్ గెట్ ఇన్ టు అ అండ్ హోల్డ్స్ ఇట్ యాజ్ సపోర్ట్ కాదు, ఇది రెసిస్టెన్స్, ఓకే. ప్రైస్ 30 ఈఎంఐ దాకా వెళ్ళి అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తే అక్కడ మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటాం. సో మన ఎంట్రీ తీసుకుంటాం, అలర్ట్ పెట్టుకుంటాం 30, 50, 100 ఇన్ దట్ ఆర్డర్, ఇన్ డిసెండింగ్ ఆర్డర్. దాని తర్వాత 30 దగ్గర పుల్ బ్యాక్ వచ్చిందంటే కన్ఫర్మ్ చేసుకుంటాం. ఆ అలర్ట్ క్యాండిల్ దగ్గర మనం అలర్ట్ క్యాండిల్ కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. అండ్ అగైన్ సీక్రెట్ కాన్ఫిడెన్స్ ఇండికేటర్ మనది ఆర్ఎస్ఐ ఒక పర్టికులర్ వాల్యూ ఆర్ పర్టికులర్ స్ట్రక్చర్ ఫార్మ్ అయినప్పుడు ఇట్ గివ్స్ అస్ అడిషనల్ కాన్ఫిడెన్స్ దట్ ఈ ట్రేడ్ బాగా పనిచేస్తుంది. సో అలాంటి ట్రేడ్ ఖచ్చితంగా తీసుకుంటాం. అది ఎలా చేయాలి అనేది మనం ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ట్రేడింగ్ వ్యూలో స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ స్వింగ్ హై పైన పెట్టుకుంటాం అండ్ ఎగ్జిట్ అనేది 1:1.5 దగ్గర 50% బుక్ చేసుకొని మిగతా దాంతో సబ్సిక్వెంట్ స్వింగ్ హైస్ దగ్గర స్వింగ్ హైస్ దగ్గర ట్రైల్ చేస్తాం. ఆర్ ఎట్ ఎవ్రీ సబ్సిక్వెంట్ పుల్ బ్యాక్ వి విల్ యాడ్, మన క్వాంటిటీస్ మన పోర్ట్ఫోలియో యాడ్ చేసుకుంటూ ఉంటాం. సో ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఇస్, మీరు ఒకవేళ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తే మీరు ఫ్యూచర్స్లో స్వింగ్ షార్ట్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ ఇంట్రాడే. అలాగే మీరు లాంగ్ కూడా క్యాష్లోను ఫ్యూచర్స్లోను రెండిట్లోనూ చేయొచ్చు అన్నమాట, ఓకే. సో క్విక్గా ఒకసారి బేరిష్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఈఎంఐ 30 క్రాస్ ఓవర్ వచ్చింది అండ్ ఇక్కడ మీకు 100 గ్రేటర్ దాన్ 50 గ్రేటర్ దాన్ 30 ఈఎంఐ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది. ఈ పుల్ బ్యాక్ కింద మనం ఎంట్రీ తీసుకుంటాం, దీనిపైన ఏమో స్టాప్ లాస్ పెడతాం అండ్ లుక్ ఎట్ ద మూవ్ డౌన్వర్డ్స్. దాని తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడేమో ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడేమో స్టాప్ లాస్ తీసుకుంటాం. ఎంట్రీ అంటే ఐదర్ యూ కెన్ యాడ్ మోర్ క్వాంటిటీస్ ఆర్ క్రియేట్ న్యూ ఎంట్రీస్, and stop loss. You can either create new stop loss or
ట్రైలింగ్ స్టాప్ లాస్ హియర్. దాని తర్వాత కిందకొస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనం మళ్ళీ ఎంట్రీ తీసుకుంటామా? ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ ఇది ప్రీవియస్ స్వింగ్‌లోని బ్రేక్ చేయలేదు. సో, ఇలాంటి చోట మనం ఎంట్రీ అవాయిడ్ చేస్తాం. ఓకే. తర్వాత ప్రైస్ కింద పడింది. దట్స్ ఓకే. బట్ వి అవాయిడ్ దీస్ ఎంట్రీస్ అండ్ ప్రీవియస్ స్వింగ్ హైస్ దగ్గర మనం ఇలాగ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వెళ్తాం. ఈ స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయి ఉంటది మీకు. ట్రైలింగ్ స్టాప్ లాస్. ఓకే. సో, దట్ ఈస్ ద షార్ట్ ఎంట్రీస్. యూ కెన్ షార్ట్ ఫ్యూచర్ షార్ట్ చేసుకోవచ్చు. ఆర్ క్యాష్‌లో షార్ట్ చేసుకుంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఇంట్రాడేలో మీరు క్లోజ్ చేసేయాలి పొజిషన్ విచ్ ఈస్ లిటిల్ ఆన్ ఎ డిఫికల్ట్ సైడ్. రైట్. మనం ట్రేడింగ్ అనుకున్నాం కదా! ఎగ్జాంపుల్స్ అయిపోయాక మనం ట్రేడింగ్ వ్యూ చార్ట్ చూద్దాం అనుకున్నాం కదా! విల్ జస్ట్ క్విక్లీ లుక్ ఇంటూ ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ అండ్ అండర్‌స్టాండ్ లిటిల్ డీపర్ అబౌట్ ద స్ట్రాటజీ. చార్ట్స్ చూసి మీకు ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. సో, విల్ లుక్ అట్ ట్రేడింగ్ వ్యూ. రిలయన్స్ తీసుకుందాం ఎగ్జాంపుల్. సో, మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇండికేటర్స్‌లోకి వెళ్తాం. విల్ యాడ్ 3 ఇండికేటర్స్. ట్రేడింగ్ వ్యూలో మోస్ట్‌లీ 2 ఇండికేటర్స్ యాడ్ చేయొచ్చు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ మల్టిపుల్ ఈఎంఐ యాడ్ చేస్తాం. ఈ మల్టిపుల్ ఈఎంఐలో ఫస్ట్ 30, దాని తర్వాత 50, దాని తర్వాత 100 పెడతాం. స్టైల్‌లో ఈ 2 తీసేస్తాం. ఓకే. ఇదేమో బ్లూలో పెట్టుకుందాం. థిక్‌నెస్ ఇంక్రీజ్ చేద్దాం. రెండోది మనం ఆరెంజ్‌లో పెట్టుకుందాం. థిక్‌నెస్ ఇంక్రీజ్ చేద్దాం. ఈఎంఐ 50 మనం పర్పుల్‌లో పెట్టుకుందాం. అగైన్ థిక్‌నెస్ ఇంక్రీజ్ చేద్దాం. ఓకే. ఓకే. ఇది మన సెటప్. ఇండికేటర్ సెటప్. దాని తర్వాత ఫస్ట్ కొద్దిగా వెనక్కెళ్ళి చూద్దాం. ఎలా జరిగిందో ఇక్కడ. ఓకే. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీరు చూసుకున్నట్టయితే 3 ఇండికేటర్స్ క్రాస్ ఓవర్ ఇచ్చాయి. విచ్ ఈస్ యువర్ గోల్డెన్ క్రాస్ ఓవర్. అండ్ దాని తర్వాత ప్రీవియస్ స్వింగ్ హైని లేపేసి క్లోజింగ్ ఇచ్చింది. సో, క్రాస్ ఓవర్ వచ్చింది. దాని తర్వాత 30, 50, 100 ఈ ఆర్డర్‌లో ఉన్నాయి. పైనుంచి కింద దాకా ప్రీవియస్ స్వింగ్ హైని లేపేసి మనకి ప్రైస్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సో, నెక్స్ట్ టైం ప్రైస్ ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకుంటే విచ్ ఇస్ హియర్. సపోర్ట్ తీసుకున్నాక మనం ఇక్కడ లాంగ్ వెళ్తాం. లాంగ్ వెళ్ళి ఫస్ట్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం. దాని తర్వాత స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ 30 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో, విల్ యాడ్ ఇక్కడ మనం యాడ్ క్వాంటిటీస్ ఇక్కడ యాడ్ చేస్తాం. అండ్ మన ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం ఇక్కడ. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఈ హై పైన యాడ్ చేసుకుంటాం. అండ్ ఎప్పుడైతే ప్రీవియస్ స్వింగ్ హైని ప్రైస్ టచ్ చేయలేదు, బ్రేక్ చేయలేదు, దాని తర్వాత సపోర్ట్ తీసుకున్నా సరే వి విల్ నాట్ యాడ్ ఎనీ క్వాంటిటీస్. వి విల్ బి లిటిల్ కాషియస్. అండ్ మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ పెడతాం. అండ్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ప్రైస్ ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ని మనం తీసుకెళ్ళి ఈ లో దగ్గర పెడతాం. అండ్ ఇక్కడ వి విల్ ఎగ్జిట్. ఓకే. సో, మీరు చూసినట్టయితే మీకు 133 డేస్ 133 డేస్ అంటే జస్ట్ 4 మంత్స్. 4 మంత్స్‌లో మీకు 18% ప్రాఫిట్ వచ్చింది. రైట్. అగైన్ ఇక్కడ ఎప్పుడైతే ప్రైస్ 100 ఈఎంఐకి కింద పడిందో ఎంటైర్ సెటప్ ఇస్ ఇన్వాలిడేటెడ్. దాని తర్వాత ఏం చూస్తాం మనం? మళ్ళీ క్రాస్ ఓవర్ చూస్తాం. ఎక్కడైనా క్రాస్ ఓవర్ వచ్చిందా చూస్తాం. ఎక్కడా క్రాస్ ఓవర్ రాలేదు. రైట్. దాని తర్వాత చూసినట్టయితే ఇక్కడ మీకు క్రాస్ ఓవర్ టు ద డౌన్ సైడ్ వచ్చింది. రైట్. ఇక్కడ క్రాస్ ఓవర్ టు ద డౌన్ సైడ్ వచ్చింది. ఓకే. ఇక్కడ రాదు. ఇక్కడ క్రాస్ ఓవర్ టు ద డౌన్ సైడ్ వచ్చింది. క్రాస్ ఓవర్ టు ద డౌన్ సైడ్ వచ్చిన తర్వాత అలైన్మెంట్ ఆఫ్
ఆల్ 3 మూవింగ్ యావరేజెస్ ఏమో ఇక్కడ వచ్చింది మీకు. ఓకే. 100 గ్రేటర్ దెన్ 50 గ్రేటర్ దెన్ 30. ఓకే. దాని తర్వాత వచ్చిన తర్వాత ఇదో స్వింగ్లో ఫామ్ చేసింది. ఈ స్వింగ్లో ప్రీవియస్ స్వింగ్లో కన్నా లోవర్లో ఫామ్ చేసింది. సో నెక్స్ట్ పుల్ బ్యాక్ ఈజ్ ఎంట్రీ వ్యాలిడ్. నెక్స్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ, పుల్ బ్యాక్ కిందేమో తీసుకుంటాం షార్ట్, దీనిపైనేమో స్టాప్ లాస్, అండ్ యూ గెట్ ఎ 8% మూవ్. ఈ బుక్ 8% మూవ్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఈఎంఐ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది. ఈఎంఐ దగ్గర రెసిస్టెన్స్ తీసుకున్నాక దాని ప్రీవియస్ హైని బ్రేక్ చేయలే. రైట్. సో వీ ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ ఫర్దర్ షార్ట్ ట్రేడ్స్ ఇన్ దిస్ ఏరియా. ఓకే. దాని తర్వాత ఇక్కడ ప్రీవియస్లోని బ్రేక్ చేసింది, అలైన్మెంట్ ఉంది, ప్రీవియస్లోని బ్రేక్ చేసింది. దాని తర్వాత పుల్ బ్యాక్ టు 30 ఈఎంఏ. ఇక్కడ మనం షార్ట్ తీసుకుంటాం దీని కింద. ప్రీవియస్ స్వింగ్ హై ఇస్ స్టాప్ లాస్, అండ్ యూ హ్యావ్ గాటన్ 1:3 రేషియో అండ్ 5.26% రిటర్న్. ఇంకాస్త వెనక్కి వెళ్తే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే, అగైన్ సేమ్ ఇండికేటర్, విల్ గో లిటిల్ బ్యాక్. ఎక్కడైతే మనకి క్రాస్ ఓవర్ వచ్చిందో క్రాస్ ఓవర్ వచ్చింది. ఈఎంఏ, ఆల్ 3 ఈఎంఐస్ ఆర్ అలైన్డ్. ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ ఇచ్చింది. దాని తర్వాత ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో ఇక్కడ 30 ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకుంది. 30 ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకున్నాక దాని హై ఎక్కడ మనకి బ్రేక్ అవ్వలేదు, సో ఎంట్రీ ఇవ్వలేదు. దెన్ అగైన్ సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకున్నాక దీని ప్రీవియస్ హైని బ్రేక్ చేసి క్లోజ్ చేయలేదు, సో వీ విల్ ఇగ్నోర్ దిస్ ఆల్సో. కానీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం 100 ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకొని మన ఎంట్రీని ఇన్వాలిడేట్ చేసింది. అండ్ దెన్ ఇక్కడ అగైన్ ఈ 3 లైన్లో ఉన్నాయి. ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసింది. దాని తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, దీనిపైన ఎంట్రీ, దీని కింద స్టాప్ లాస్, అండ్ 1:4.4 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది. నేను మీకు సెటప్స్ ఒకటి చెప్తున్నాను ప్రస్తుతానికి. ఐ యామ్ నాట్ గోయింగ్ వెరీ డీప్ ఇన్ టు హౌ టు ట్రైల్ స్టాప్ లాస్ అండ్ ఆల్. ఆల్రెడీ మీకు చాలా వీడియోలో నేను చెప్పేశాను. రైట్. అగైన్ ఇక్కడ ఎంట్రీ ఇన్వాలిడ్. అగైన్ ఫస్ట్ నుంచి మనం చూసుకోవాలి. ఫస్ట్ నుంచి చూసుకోవాలంటే ప్రీవియస్ స్వింగ్ హైని లేపేసింది. నెక్స్ట్ టైం సపోర్ట్ తీసుకున్నాక లాంగ్ తీసుకుంటారు. నెక్స్ట్ టైం ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, బట్ ఈ టైంలో ప్రీవియస్ స్వింగ్ హైని లేపలేదు. సో ఇట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ ట్రేడ్ ఫర్ అస్. అగైన్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో సపోర్ట్ తీసుకుంది. ఆ ప్రీవియస్ సపోర్ట్ తీసుకున్న తర్వాత సపోర్ట్ తీసుకునే ముందు ప్రీవియస్ స్వింగ్ హైని పైన క్లోజ్ అవ్వలేదు. సో ఇది మనకి ఇన్వాలిడ్ ఎంట్రీ. దాని తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది, ఎక్కడ సపోర్ట్ ఇవ్వలేదు, ఎక్కడ సపోర్ట్ తీసుకోలేదు. దాని తర్వాత 100 ఈఎంఐ టచ్ చేసింది. దెన్ వీ డోంట్ టేక్ ఎనీ ఎంట్రీ. తర్వాత అగైన్ ఇక్కడ ఈజ్ వెన్ యువర్ ఇనీషియల్ సెల్ ట్రేడ్ సిగ్నల్ స్టార్ట్ అయింది. ఓకే. సెల్ ట్రేడ్ సిగ్నల్ స్టార్ట్ అయింది. ఇక్కడ అలైన్మెంట్ వచ్చింది. 100 ఈఎంఐ, 50 ఈఎంఐ, 30 ఈఎంఐ. కానీ ప్రీవియస్ స్వింగ్లోని బ్రేక్ చేయలేదు. సో మనం ట్రేడ్ తీసుకో. అండ్ అగైన్ మన అలైన్మెంట్ వచ్చేసింది 30, 50, 100. దీని ప్రీవియస్ స్వింగ్ హైని ఇక్కడ లేపేసింది. దాని తర్వాత నెక్స్ట్ సపోర్ట్ మీద మనం లాంగ్ తీసుకుంటాం. కానీ నెక్స్ట్ సపోర్ట్ ఆల్రెడీ మనకి ఇక్కడ 100 ఈఎంఐ కింద టచ్ చేసింది. సో మనం అక్కడికి వెళ్ళాం. సో దట్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ 30, 50 క్రాస్ ఓవర్, ఇక్కడ 30, 100 క్రాస్ ఓవర్, ఇక్కడ 50, 100 క్రాస్ ఓవర్. సో ఇది గోల్డెన్ క్రాస్ ఓవర్ రీజన్. గోల్డెన్ క్రాస్ ఓవర్ రీజన్ వచ్చిన తర్వాత దీని ప్రీవియస్ స్వింగ్ హైని ఇక్కడ లేపేసింది. రైట్. సో నెక్స్ట్ పుల్ బ్యాక్ టు
50 EMA ఆర్ 30 EMA ఈజ్ మన ఎంట్రీ. పుల్ బ్యాక్. సో మనం దీనికి హై పైన ఎంటర్ అవుతాం, దీని కింద స్టాప్ లాస్. ఓకే, దాని తర్వాత వీటికి ట్రైలింగ్ స్టాప్ లాస్, ఇక్కడ ట్రైల్ చేస్తాం ఫస్ట్. దాని తర్వాత ఇది మన ట్రైలింగ్ స్టాప్ లాస్. ఓకే, దాని తర్వాత మళ్ళీ 50 EMA దగ్గర సపోర్ట్ వచ్చింది, దీనిపైన మళ్ళీ మనం యాడ్ చేస్తాం. రైట్, ఇది యాడ్ చేస్తాం ఇక్కడ. మోర్ క్వాంటిటీస్ విల్ యాడ్ అండ్ ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ పెడతాం. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ వచ్చింది, సో విల్ యాడ్ మోర్ క్వాంటిటీస్ హియర్ అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ వచ్చేసి మనం ఇక్కడ పెడతాం. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ వచ్చింది, సో మనం ఇక్కడ పెడతాం అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ మనం ఇక్కడ దీని కిందకి పెడతాం. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ వచ్చింది, దెన్ విల్ యాడ్ మోర్ క్వాంటిటీస్ హియర్ అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ పెడతాం. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, దెన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, కానీ దాని ప్రీవియస్ స్వింగ్ హైని ఇది బ్రేక్ చేయాలి. సో విల్ స్టాప్ యాడింగ్ క్వాంటిటీస్ అండ్ విల్ జస్ట్ స్టార్ట్ షిఫ్టింగ్ ఆ స్టాప్ లాస్. తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెడతాం అండ్ ఇక్కడ మనకి ఎగ్జిట్ వచ్చేసింది. రైట్, సో ఎంత వచ్చింది ఈ ట్రేడ్? 1:10 ట్రేడ్. ఓకే, అండ్ ఎంత పర్సెంట్ ఇచ్చింది? we got a 42% in 178 days. 178 days అంటే 6 monthsలో 42%. రైట్, 6 monthsలో 42% రిటర్న్ అంటే ఎంత బ్యూటిఫుల్ రిటర్న్ అది. మీరు కనుక ఇలాగే ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ ట్రెండ్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే ఇట్స్ అ బ్యూటిఫుల్ రిటర్న్ అండ్ విత్ అ వెరీ స్మాల్ స్టాప్ లాస్. రైట్, సో అదే కానీ మనం ట్రెండ్ బిగినింగ్లో కనుక మనం స్టాక్ దొరికినట్టయితే ఎంత బ్యూటిఫుల్గా ట్రెండ్ రైట్ చేసుకోవచ్చో చూసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక స్క్రీనర్ తయారు చేద్దాం. ఓకే, సో ఒక స్క్రీనర్ అది వీకెండ్ రన్ చేద్దాం అండ్ మనకి ఏవైతే స్టాక్స్ ఇచ్చాయో అవి మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుందాం. దాని తర్వాత వీక్ డే ఇంకో స్క్రీనర్ రన్ చేద్దాం. ఆ స్క్రీనర్లో వచ్చిన స్టాక్స్ మనం వాచ్ లిస్ట్లో ఉంటే వాటిని ట్రేడ్ తీసుకుంటాం. ఓకే, ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. చార్టింగ్కి వెళ్దాం, వాళ్ళు క్రియేట్ స్కాన్. ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఈఎంఐ 30 పీరియడ్ ఈఎంఐ క్రాస్డ్ అబవ్ 50 పీరియడ్ ఈఎంఐ. ఓకే, అండ్ 50 పీరియడ్ ఈఎంఐ is గ్రేటర్ దాన్ 100 పీరియడ్ ఈఎంఐ. ఇది మన బేసిక్ స్కాన్ అండ్ మనం ఇది ఎగ్జాంపుల్ కోసం నిఫ్టీ 500 స్టాక్స్లో రన్ చేసి చూద్దాం. ఓకే, స్క్రీనర్ 1 గోల్డెన్ క్రాస్ ఓవర్. ఓకే, సో నిఫ్టీ 500 సెగ్మెంట్లో మనం ప్రాక్టీస్ చేద్దాం. విల్ గో టు సే మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను నిఫ్టీ 500 పెట్టాను కాబట్టి చాలా తక్కువ స్టాక్స్ వస్తాయి. మీరు కావాలంటే దీన్ని క్యాష్లో పెట్టి రన్ చేశారు అనుకోండి, యుల్ గెట్ మోర్ స్టాక్స్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ పర్పసెస్ నేను జస్ట్ నిఫ్టీ 500 పెడుతున్నాను. ఈరోజు సే ఎఫ్ఎస్ఎల్ అనేది మనకి ఎక్కడ వచ్చింది చూద్దాం. ఇక్కడ వచ్చింది, విచ్ ఇస్ వెన్ 21st of June 2024కి ఎఫ్ఎస్ఎల్ వచ్చింది. రైట్, ఎఫ్ఎస్ఎల్ చూద్దాం 21st of June 2024. 21st of June 2024 ఇక్కడ ఒక వర్టికల్ లైన్ గీద్దాం. ఓకే, క్రాస్ ఓవర్ వచ్చింది, దాని తర్వాత ఈ ప్రీవియస్ స్వింగ్ హైన్ కూడా లేపేస్తుంది. రైట్, సో నెక్స్ట్ టైం ఎప్పుడైతే 30 EMA దగ్గర సపోర్ట్ తీసుకుంటాం, సపోర్ట్ అంటే విల్ లుక్ ఎట్ లైక్ 1-2% డిఫరెన్స్ ఇస్ ఆల్సో ఫైన్. ఓకే, సో ఇక్కడ మనకి లిటిల్ ఓవర్ ఈ సపోర్ట్ ఎంత ఉంది, అబౌట్ 2% ఉంది. సో మేబీ ఇది రాకపోవచ్చు. ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుని క్లియర్గా సపోర్ట్ కనిపిస్తుంది. రైట్, ఇక్కడ మనం ట్రైల్ ఎంటర్ అవుతాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, దెన్
at every subsequent support at 30 EMA or between 30 and 50 we'll keep on adding, right? ఎక్కడ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ సపోర్ట్ తీసుకున్నాక దీని ప్రీవియస్ స్వింగ్ హై ఇస్ మోర్ దాన్ ఎంతకు ముందుది. సో ఇక్కడ మనం మళ్ళీ we will add quantities అండ్ స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ స్వింగ్లో ఇక్కడికి మనం స్టాప్ లాస్ పెడతాం. ఓకే, దిస్ విల్ బి అవర్ ట్రైలింగ్ స్టాప్ లాస్. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కానీ ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేయలే, రైట్? ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేయలే. బట్ ఇక్కడ 50 తీసుకునే ముందు స్వింగ్ హై హ్యాస్ బ్రోకెన్ దిస్ ప్రీవియస్ స్వింగ్ హై. సో ఇక్కడ మళ్ళీ మనం యాడ్ చేస్తాం. యాడ్ చేసి ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మనం ఇక్కడ పెడతాం. ఓకే, యాడ్ చేసుకుంటాం. అగైన్ మళ్ళీ ఇక్కడ 50-30 మధ్యలో వచ్చింది. సో విల్ యాడ్ మోర్ క్వాంటిటీస్ హియర్ బికాజ్ ప్రీవియస్ స్వింగ్ హైని లేపేసింది, రైట్? విల్ యాడ్ మోర్ క్వాంటిటీస్ హియర్ దీని హై దగ్గర అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ మేము ఎక్కడ పెడతాం. దెన్ బికాజ్ ఇక్కడ సపోర్ట్ తీసుకునే ముందు ఉన్న స్వింగ్ హై అంతకు ముందున్న స్వింగ్ హైని లేపేసింది, హైయర్ హైకి ఫామ్ చేసింది. సో విల్ యాడ్ మోర్ క్వాంటిటీస్ హియర్ అబౌట్ దిస్ హై అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం. దెన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, సపోర్ట్ తీసుకున్నాక దీని హై దగ్గర మనం ఇంకొన్ని క్వాంటిటీస్ యాడ్ చేస్తాం, రైట్? ఇక్కడ క్వాంటిటీస్ యాడ్ చేస్తాం అండ్ దెన్ విల్ మూవ్ అవర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ హియర్ అండ్ దెన్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు వీ హ్యావ్ అనదర్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, హైయర్ హై ఫామ్ చేసింది. సో విల్ యాడ్ మోర్ క్వాంటిటీస్ అబవ్ దిస్, రైట్? అండ్ మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ పెడతాం అండ్ ఫైనల్లీ మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. చూసినట్టయితే మనం వీ హ్యావ్ లిటరలీ ఆఫ్ దిస్ ఎంటైర్ ఈ స్ట్రాటజీ అడ్వాంటేజ్ ఏంటి చూస్తే అప్ ట్రెండ్ ఇక్కడ స్టార్ట్ అయింది, అప్ ట్రెండ్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, లోవర్లో ఫామ్ చేసింది. ఇక్కడ అవుట్ ఆఫ్ ఈ 139%లో ఈ 139% విచ్ ఇస్ ఓవర్ 217 డేస్. ఈ 217 డేస్ ఆఫ్ అప్ ట్రెండ్లో we were there for 181 days, right? So approximately more than 60% of the uptrend మనం బుక్ చేసుకున్నాం. అండ్ లుక్ ఎట్ ద మొమెంటమ్. ఇక్కడ మొమెంటమ్ చూడండి, మళ్ళీ ఇక్కడ మొమెంటమ్ చూడండి, మళ్ళీ ఈ పెద్ద పెద్ద మూవ్స్ అనేవి మనం బుక్ చేసుకున్నాం, రైట్? అదే కానీ ఇక్కడ ఒకవేళ ఈ 3 క్యాండిల్స్లో ఏదో ఒక క్యాండిల్ 1% కన్నా తక్కువ ఉంటే మనం ఇక్కడ నుంచి కూడా మనం we would have ridden the entire rally of this stock, right? సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నేను ఆల్రెడీ సేవ్ చేశాను సెకండ్ స్క్రీనర్, ఓకే, విచ్ ఇస్ ట్రిపుల్ ఈఎంఐ స్క్రీనర్. ఓకే, ఇది కూడా నిఫ్టీ 500 పెట్టి రన్ చేసి ఉంటే ఇందులో చాలా స్టాక్స్ వస్తాయి, కానీ యూ హ్యావ్ టు పిక్ ద స్టాక్స్ విచ్ కేమ్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్ ఫ్రమ్ స్క్రీనర్ 1. సో ఈ స్కానర్లో ఏం చేస్తున్నాం అంటే విల్ సే ఈఎంఐ 30 EMA is greater than 50 EMA, 50 EMA is greater than 100 EMA, right? And close is greater than daily EMA of 30, అంటే close 30 EMA కన్నా పైన ఉంది. And 1 day ago EMA low, okay, previous day low is less than 1.01, right? 1% కుషనింగ్ ఇచ్చి ఆ 30 EMA కన్నా ప్లస్ ఆర్ మైనస్ 1% కుషనింగ్ ఇచ్చి సపోర్ట్ తీసుకొని వెళ్దాం అని దీనికి అర్థం. ఓకే, so this is the entry
దిస్ ఇస్ ద ఎంట్రీ ట్రేడ్. మీరు ఓన్లీ ఇది వాడు కూడా ఎంట్రీ తీసుకోవచ్చు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 8న బజాజ్ ఫైనాన్స్ స్టాక్ తీసుకుందాం. ఓకే, మనకి బజాజ్ ఫైనాన్స్ ఏప్రిల్ 8న వచ్చింది. బజాజ్ ఫైనాన్స్, రైట్? ఏప్రిల్ 8న వచ్చింది, రైట్? ఇక్కడ మీరు చూసినట్టయితే ఏప్రిల్ 8న 1, 2, 3 ఇది 3, దాని తర్వాత ఒకటి అలైన్డ్, రైట్? ఇది ప్రీవియస్ స్వింగ్ హై, దాని ముందు ఉన్న స్వింగ్ హైని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసింది. సో దీనిపైన మనం ఎంట్రీ తీసుకోవచ్చు, దీని కింద స్టాప్ లాస్ తీసుకోవచ్చు, అండ్ యు ఆర్ ప్రాబ్లీ స్టిల్ ఇన్ ద ట్రేడ్, రైట్? ఇక్కడ ఒక ఎంట్రీ అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్, దాని తర్వాత దెన్ ఇక్కడ మీ ట్రైలింగ్ స్టాప్ లాస్ అండ్ అగైన్ అ ఎంట్రీ, బికాస్ ఇది మీకు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చింది ఇక్కడ, రైట్? సో ఇక్కడ సెకండ్ ఎడిషన్ క్వాంటిటీస్ యాడ్ చేసుకుంటారు మీరు. దాని తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ స్టాప్ లాస్ ట్రైల్ చేస్తారు, బట్ క్వాంటిటీస్ యాడ్ చేసుకోరు మీరు, ఎందుకంటే ప్రీవియస్ స్వింగ్ హై బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇవ్వాల, రైట్? సో ఇక్కడ మీరు క్వాంటిటీస్ యాడ్ చేయరు, అండ్ మేబీ ఇక్కడ మీరు స్టాప్ లాస్ హిట్ అయింది, రైట్? కొద్దిగా కింద పెట్టుకొని ఉంటే మేబీ స్టాప్ లాస్ హిట్ అవ్వకపోవచ్చు, కొద్దిగా కింద పెట్టుకుని ఉంటే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యేది కాదు. బట్ అగైన్ ఇట్ ఇస్ అప్ టు ఇండివిజువల్స్ చాయిస్, కొద్దిగా కింద పెట్టుకోవాలో కొద్దిగా పైన పెట్టుకోవాలో. కొద్దిగా కింద పెట్టుకుంటే స్టాప్ లాస్ సాధారణంగా హిట్ అవుతుంది, బట్ రిస్క్ రివార్డ్కి టైం పడుతుంది. కొద్దిగా టైట్గా పెట్టుకుంటే స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, బట్ రిస్క్ రివార్డ్కి చాలా త్వరగా వచ్చేస్తుంది, రైట్? అగైన్ ఇదే బజాజ్ ఫైనాన్స్ మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఇక్కడ కూడా ఇచ్చి ఉండొచ్చు, విచ్ ఇస్ ఆన్ Jan 15th. ఓకే, Jan 15th చూస్తే Jan 15th ఇవ్వలేదు, సో Jan 16th ఇచ్చి ఉండొచ్చు. Jan 16th బజాజ్ ఫైనాన్స్ చూసారు, యూ హ్యావ్ గాటన్ బజాజ్ ఫైనాన్స్ ఇన్ Jan 16th ఆల్సో. సో Jan 16th ఒకవేళ మీరు ట్రేడ్ తీసుకుని ఉంటే యూ వుడ్ హ్యావ్, you know what, enjoyed the entire rally, which is effectively from here to say ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసింది అనుకోండి 20% in 150 days, which is 5 months, right? With again additional ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకుని ఉండేవారు, మళ్ళీ అగైన్ ఇక్కడ యాడ్ చేసి ఉండేవారు, మళ్ళీ అగైన్ ఇక్కడ యాడ్ చేసి ఉండేవారు, తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్ చేసి ఉండేవారు. You would have done 1, 2, 3, 4, 5, 6 trades, right, in this rally, and you would have, logically speaking, you would have gotten even better XIRR, right? సో ఈ స్కానర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్కానర్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ నౌ విల్ క్విక్లీ లుక్ అట్ హౌ టు ఇప్పుడు స్టాప్ లాస్కి రిస్క్ ఎలా మేనేజ్ చేయాలి చూద్దాం. అనుకున్నా కదా ఇండెక్స్లో రిస్క్ మేనేజ్మెంట్ వస్తుందని. నౌ విల్ సీ హౌ టు మేనేజ్ రిస్క్. ఓకే, రిస్క్ మేనేజ్మెంట్ టెంప్లెట్ పెడతా. సో మనం ఏం చేస్తామంటే, టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద రిస్క్, విల్ కన్సిడర్ ఇఫ్ మీ ఇన్వెస్ట్మెంట్ ఇస్ సే 1 lakh రూపీస్. 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు రిస్క్ పర్ ట్రేడ్ సాధారణంగా 1% కానీ 1.5% కానీ తీసుకుంటారు. విల్ కన్సిడర్ జస్ట్ 1%. సో రిస్క్ పర్ ట్రేడ్ ఇస్ 1000 రూపీస్. ఈ షీట్ని మీకు పంపిస్తాను, నేను కింద లింక్లో పెడతాను. ఇక్కడ దాన్ని బట్టి మీరు ఈ నంబర్స్ అనేవి మీకు నచ్చినట్టు మీరు మార్చుకోవచ్చు. ఓకే, నౌ యు లుక్ ఎట్ ఎంట్రీ ప్రైస్. సే ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ తీసుకుంటున్నాం, ఇక్కడ ఎంటర్ అవుదాం అనుకుంటున్నాం. ఓకే, ఎంట్రీ ప్రైస్ ఇస్ 770. తర్వాత స్టాప్ లాస్ వచ్చేసి 725. ఇది కదా ప్రీవియస్ ఉంటుంది కదా. సో స్టాప్ లాస్ వచ్చేసి 725, రైట్? 725. ఓకే, నౌ యువర్ క్వాంటిటీ ఎంత క్వాంటిటీ తీసుకుంటారంటే యువర్ రిస్క్ పర్ ట్రేడ్ డివైడెడ్ బై ఎంట్రీ ప్రైస్ మైనస్ స్టాప్ లాస్. యూల్ బై 22 క్వాంటిటీస్. ఇది మీ ఫస్ట్
ఎంట్రీ ఆఫ్టర్ golden crossover. Okay, then subsequent entries after golden crossover. Okay, again entry price, stop loss, quantity. సబ్సీక్వెంట్ అంటే మేబీ ఇది అనుకుందాం. ఓకే, ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 837, స్టాప్ లాస్ వచ్చేసి 820, క్వాంటిటీ వచ్చేసి is equal to same 1000 divided by this minus this, which is 58 quantity, right? ఒకసారి 22 క్వాంటిటీ తీసుకున్నాం కదా అని వీ షుడ్ నాట్ గో హెడ్ అండ్ జస్ట్ ర్యాండమ్లీ పుట్ 22 ఎవ్రీవేర్. ఎవ్రీ ఒక్క సబ్సిక్వెంట్ ఎంట్రీకి యూ విల్ హ్యావ్ టు డిసైడ్ ఆన్ వాట్ క్వాంటిటీ, అండ్ దిస్ ఇస్ హౌ యూ గో హెడ్ అండ్ పంచ్ యువర్ ఆర్డర్స్ అనమాట. సో ఇదొక ఫస్ట్ ఎంట్రీ, సబ్సిక్వెంట్ ఎంట్రీ, దాని తర్వాత ఎంట్రీ, స్టాప్ లాస్, క్వాంటిటీ. ఇంకోసారి చెప్తాను మళ్ళీ. ఎంట్రీ వచ్చేసి ఒకవేళ ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే మీరు ఎంట్రీ వచ్చేసి 800 ఇక్కడ ఎంటర్ అయ్యేవారు 864. స్టాప్ లాస్ వచ్చేసి 829. క్వాంటిటీ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు అగైన్ సేమ్ రిస్క్ పర్ ట్రేడ్ డివైడ్ బై ఎంట్రీ ప్రైస్ మైనస్ స్టాప్ లాస్, విచ్ ఇస్ అగైన్ 59 trade. Okay, and currently the price is at 905. Okay, ఒకవేళ ప్రైస్ 905 అయితే ఓకే, ఓకే మీ ఇక్కడ ఎంత ప్రాఫిట్లో ఉంటుందో చూద్దాం. 22 into 905 మైనస్ దిస్, ఇక్కడ 3000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నారు, విచ్ ఇస్ 3% ప్రాఫిట్. 4000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నారు, ఓకే, విచ్ ఇస్ యువర్ 4%. అండ్ ఇది మీరు ఎగ్జిట్ అయిపోయారు అనుకున్నా సరే ఇవాళ 2400 ప్రాఫిట్లో ఉన్నారు, విచ్ ఈస్ యువర్ ఓకే. సో దిస్ ఈజ్ యువర్ టెంప్లెట్. ఈ టెంప్లెట్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు అనుకునేవి నేను బ్లూ కలర్లో హైలైట్ చేసి బ్లూ టెక్స్ట్లో పెట్టి ఇటాలిక్స్లో పెడతా. ఓకే, ఖచ్చితంగా ఫార్ములా డ్రివెన్ అనుకోండి, అవి మీరు టచ్ చేయకూడదు కాబట్టి నేను బ్లాక్లో పెట్టి వైట్ టెక్స్ట్ ఇస్తా. ఇది టచ్ చేయకూడదు, ఇది టచ్ చేయకూడదు, ఇది టచ్ చేయకూడదు. ఓకే, అగైన్ ఇవి రెండు మీరు ఎంటర్ చేసుకోవాల్సిన ప్రైసెస్, ఇవి రెండు మీరు ఎంటర్ చేసుకోవాల్సిన ప్రైసెస్, ఇవి రెండు మీరు ఎంటర్ చేసుకోవాల్సిన ప్రైసెస్, ఇది ఎంటర్ చేయాల్సిన ప్రైస్, ఇది ఎంటర్ చేయాల్సిన ప్రైస్, ఇది ఎంటర్ చేయాల్సిన ప్రైస్, ఇది ఇంకా ఇది ఇంకా ఇది అవుట్కమ్. సో నేను ఎల్లోలో పెడతాను, ఇది 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 కూడా అవుట్కమ్, సో నేను ఎల్లో హైలైట్ ఇస్తాను. ఓకే, సో దిస్ ఇస్ యువర్ రిస్క్ మేనేజ్మెంట్ టెంప్లెట్. ఈ టెంప్లెట్ లింక్ కింద డిస్క్రిప్షన్ పెడతాను. అండ్ ఇందాక మనం అనుకున్నాం కదా ఆర్ఎస్ఐ వాడి ఆ సెట్ని ఇంకా మోర్ ప్రాబిలిస్టిక్గా చేయొచ్చని. సో ఆ ఆర్ఎస్ఐ ఎలా వాడాలి, ఎలా చూడాలి నేర్చుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చూసిన ఎగ్జాంపుల్ చూద్దాం, రిలయన్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇంకా చూసిన ఎగ్జాంపులే. ఇందులో మనం ఇండికేటర్స్లో ఆర్ఎస్ఐ యాడ్ చేద్దాం. రైట్, ఆర్ఎస్ఐ యాడ్ చేసి దీన్ని అప్పర్ బ్యాండ్, లోవర్ బ్యాండ్, ఆర్ఎస్ఐ బేస్డ్ ఎంఏ బ్యాక్గ్రౌండ్ ఫిల్ ఇవన్నీ తీసేసి మిడిల్ బ్యాండ్ ఒకటి పెడతాం. విల్ కీప్ ద మిడిల్ బ్యాండ్ అట్ 50. రైట్, అండ్ దీనిది కొద్దిగా థిక్నెస్ ఇంక్రీజ్ చేస్తా సో దట్ ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్. విల్ పుట్ దిస్ కలర్ అండ్ దీన్ని కూడా కొద్దిగా థిక్ చేద్దాం. ఓకే, సో ఒకవేళ రైట్ సెటప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం సెటప్ చూసాం కదా, ఈ సెటప్ ఇచ్చిన తర్వాత సెటప్ అప్పుడు ఆర్ఎస్ఐ గ్రేటర్ దెన్ 50 ఉంటే ఇట్ ఈస్ అడిషనల్ కాన్ఫ్లుయెన్స్. ఓకే, సో మీరు ఒకవేళ ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం అనుకోండి, మీరు ఒకవేళ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే
ఇక్కడ ఆర్ఎస్ఐ అబౌవ్ 50 అడిషనల్ కాన్ఫిడెన్స్ గుడ్ టు ట్రేడ్. దాని తర్వాత ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏమైంది రైట్? ఆర్ఎస్ఐ బిలో 50 వచ్చేసింది రైట్? నేను ఇక్కడ వర్టికల్ లైన్ డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ ఆర్ఎస్ఐ బిలో 50 వచ్చేసింది రైట్? ఒక్కసారి ఆర్ఎస్ఐ బిలో 50 వచ్చిందంటే దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ ప్రైస్ అనేది కరెక్షన్స్ స్టేజ్‌లోకి రావచ్చు. ప్రైస్ అనేది కన్సాలిడేషన్ అవ్వచ్చు ఆర్ ప్రైస్ అనేది కింద పడొచ్చు రైట్? సో, ఆర్ఎస్ఐ వాల్యూ బిలో 50 ఎప్పుడైతే వచ్చిందో ఆర్ఎస్ఐ కూడా మీరు చూస్తుంటే అలాంగ్ విత్ 30 ఈఎంఏ ఆర్ 50 ఈఎంఏ బౌన్స్‌తో పాటు ఆర్ఎస్ఐ వాల్యూ కనుక మీరు చూసినట్టయితే ఇట్ విల్ హెల్ప్ యూ ఎగ్జిట్ ట్రేడ్స్ బెటర్. ప్లస్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ టు అ వెరీ బిగ్ ఎక్స్‌టెంట్ రాంగ్ ట్రేడ్స్ తీసుకోకుండా కూడా మీకు ఆపుతుంది. ఇక్కడ చూసిన ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బౌన్స్ వచ్చినప్పుడు దీనిపైన ఐదర్ బికాస్ ఆర్ఎస్ఐ వాల్యూ కింద ఉంది కాబట్టి మీరు ఇక్కడ క్వాంటిటీస్ యాడ్ చేయరు రైట్? ఇందాకటి ఎగ్జాంపుల్‌లో ఆర్ఎస్ఐ వాల్యూ చూడలేదు కాబట్టి మనం ఇక్కడ క్వాంటిటీస్ యాడ్ చేసేవాళ్ళమేమో. కానీ ఇక్కడ ఆర్ఎస్ఐ వాల్యూ బిలో 50 వచ్చేసిందంటే ఇట్ ఈస్ అ ఇండికేషన్ దట్ ఓకే. ప్రైస్ ఎంత పైకెళ్ళాలో అంత పైకెళ్ళిపోయింది. నౌ పాసిబిలీ ప్రైస్ హారిజాంటల్ మూవ్‌మెంట్‌లో ఉండొచ్చు ఆర్ కింద పడొచ్చు అని అప్పుడు మనం చాలా జాగ్రత్త పడతాం. కొత్త ట్రేడ్స్ తీసుకోం. పాత ట్రేడ్స్ మటుకు ఎస్ఎల్ ట్రైల్ చేస్తూ వెళ్తాం. రైట్? వెరీ సిమిలర్‌లీ సో, ఇంకో ఎగ్జాంపుల్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చూసుకుంటే ఇప్పుడు మనం కాన్ఫ్లుయెన్స్, ఆర్ఎస్ఐతో పాటు చూద్దాం. ఓకే. ఇక్కడ చూసినట్టయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఈఎంఐ 50, ఈఎంఐ 30 క్రాస్ ఓవర్ వచ్చింది. దాని తర్వాత ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈఎంఐ 30, ఈఎంఐ 100 క్రాస్ ఓవర్ వచ్చింది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మన 3 ఈఎంఐలు ఎలైన్ అయ్యాయి రైట్? సో, నెక్స్ట్ టైం ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుంటుందో ఈఎంఐ దగ్గర అప్పుడు మనం లాంగ్ ట్రేడ్‌లోకి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకుంది. బట్ ఆర్ఎస్ఐ మీకొచ్చేసి 50 కన్నా తక్కువ ఉంది రైట్? దో మన సెటప్ ప్రకారం దీని ప్రీవియస్ హై ఇంతకు ముందు ఉన్న స్వింగ్ హైని లేపేసింది. హైయర్ హై ఫార్మ్ చేసింది రైట్? ఈ స్వింగ్ హై కన్నా హైయర్ హై ఫార్మ్ చేసింది దీని ప్రీవియస్ హై. సో, ఇట్ ఈస్ ఆబ్వియస్‌లీ ఇన్ అ అప్ ట్రెండ్ అని మనకు సూచిస్తుంది. కానీ ఇక్కడ ఆర్ఎస్ఐ వాల్యూ బిలో 50 ఉంది కదా! సో, ఇలాంటప్పుడు మనం ట్రేడ్ తీసుకోం రైట్? దిస్ విల్ హెల్ప్ యూ create a more probable trade setups by using RSI as a very good trend indicator, right? RSI will show us strength. మీ మీ సెల్లర్స్, బయర్స్ యొక్క రిలేటివ్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది. ఒకవేళ ఆర్ఎస్ఐ 50 కన్నా తక్కువ ఉందంటే సెల్లర్స్ ఆర్ మోర్ స్ట్రాంగ్ అని. అండ్ ఈవెన్ దో ఈఎంఐ కన్ఫర్మేషన్ ఇచ్చి, ప్రైస్ కన్ఫర్మేషన్ ఇచ్చి, ట్రెండ్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా దేర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ ద ప్రైస్ కమింగ్ బ్యాక్ అండ్ గోయింగ్ సైడ్ వేస్. ఆ సైడ్ వేస్ ఇంకా బెటర్‌గా రిఫైన్ చేయడానికి, ఇంకా బెటర్‌గా ఫిల్టర్ ఔట్ చేయడానికి మనం ఈ ఆర్ఎస్ఐ అనేది వాడతాం. సో, మేక్ ష్యూర్ థట్ యూ use this entire setup in tandem to make best possible trades right? So టెక్నికలీ ఇక్కడ మన ఎంట్రీ రావాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మన ఎంట్రీ వచ్చి ఉండాలి అండ్ మనం తీసుకునేవాళ్ళం కూడా పాసిబ్లీ రైట్? బౌన్స్ ఆఫ్ అయిందని మనం తీసుకునేవాళ్ళం కూడా. కానీ ఇక్కడ ఆర్ఎస్ఐ బిలో 50 ఉండడం వల్ల ఇట్ హెల్ప్డ్ us అవాయిడ్ దిస్ ట్రేడ్ రైట్? దాని తర్వాత మళ్ళీ విల్ గో ఫార్వర్డ్. ఇక్కడ బౌన్స్ అయింది. ఆర్ఎస్ఐ బిలో 50 అగైన్ విల్ నాట్ టేక్ దిస్ ట్రేడ్. వన్స్ ఆర్ఎస్ఐ goes above 50 and creates a higher high is when we'll take a trade. RSI above 50, it created a higher high here, right? ఈ హైయర్ హై క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈఎంఐ దగ్గర బౌన్స్ అయిందో అక్కడ మనం లాంగ్ ట్రేడ్ తీసుకుంటాం. ఈఎంఐ దగ్గర బౌన్స్ అయింది, ఇక్కడ మనం లాంగ్ ట్రేడ్ తీసుకుంటాం రైట్? అండ్ ప్రీవియస్ స్వింగ్ లో ఇస్ యువర్ స్టాప్ లాస్ అండ్ యూ కెన్ బుక్ ద టార్గెట్స్ టిల్ యువర్ ప్రీవియస్ స్వింగ్ హై. అండ్ ప్రైస్ అనేది మీకు ఒక 10% అప్ మూవ్ ఇచ్చింది. అండ్ మీ 10% మొత్తం ఎనీ విచ్ వేస్ క్యాప్చర్ చేయలేరు. బట్ మోస్ట్ లైక్లీ మీరు ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ ట్రైల్ చేసేవారు, దాని తర్వాత ఇక్కడికి ట్రైల్ చేసేవారు, దాని తర్వాత ఇక్కడికి ట్రైల్ చేసేవారు, స్వింగ్లోకి ఇక్కడ ట్రైల్ చేసేవారు, దాని తర్వాత మళ్ళీ మీరు
ఇక్కడికి ట్రైల్ చేసేవారు. మీకు ఇంకా డౌట్ ఉంటే ఇలా పెట్టుకొని చూడండి, మీకు తెలుస్తుంది. ఇది ఒక స్వింగ్లో కదా, సో ఇక్కడ ట్రైల్ చేసేవారు. దీనికి కరెస్పాండింగ్ లో దగ్గర ట్రైల్ చేసేవారు, విచ్ ఇస్ దిస్. దాని తర్వాత ఇక్కడికి ట్రైల్ చేసి విచ్ ఇస్ యువర్ దిస్ లో ఇక్కడ ఎగ్జిట్ అయ్యేవారు. అండ్ దిస్ హ్యాస్ గివెన్ యూ అ గుడ్ రిస్క్ రివార్డ్ రేషియో ఆఫ్ 1:5. ఓకే, అదే మీరు ఒకవేళ ఇక్కడ తీసుకొని ఉంటుంటే ఆర్ఎస్ఐ 50 కింద వచ్చింది, అది చూసుకోకుండా మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేవారు, వెంటనే మీ స్టాప్ లాస్ హిట్ అయిపోయేది, రైట్? సో adding a fresh confirmation of RSI makes your trade even much more probable for success, right? So champs, అర్థమైంది కదా, a very new interesting strategy with very less stop loss hitting ratio and a beautiful profit in case you enter a trade బిగినింగ్ ఆఫ్ ద ట్రెండ్లో మీ ట్రేడ్లోకి ఎంటర్ అయితే బ్యూటిఫుల్గా ప్రాఫిట్స్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కంపేర్ టు దాట్ హ్యూజ్ నంబర్ మీకు స్టాప్ లాస్ అనేది చాలా తక్కువ ప్రపోర్షన్లో హిట్ అవుతుంది, రైట్? సో మేక్ షూర్ దాట్ యూ బ్యాక్ టెస్ట్. సో స్కానర్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్కాన్ చేసి రన్ చేయండి. మీరు ఆ వీకెండ్ స్కానర్ అంటే ఓన్లీ వీకెండ్ కాదు, వీక్ డేలో కూడా రన్ చేసుకోవచ్చు మీరు. షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లమ్. ఇట్ విల్ గివ్ ఈవెన్ బెటర్ రిజల్ట్స్ అండ్ ఇట్ విల్ ఈవెన్ ఇంక్రీజ్ యువర్ వాచ్ లిస్ట్. దాని తర్వాత స్కానర్ 1 వచ్చిన వాచ్ లిస్ట్ మీద స్కానర్ 2 రన్ చేసుకోండి, ఒకసారి చూడండి ఏది వర్కౌట్ అవుతుందో. అండ్ దెన్ బ్యాక్ టెస్ట్ చేయండి. మేక్ షూర్ దట్ యూ బ్యాక్ టెస్ట్, అండ్ ఇన్ కేస్ యూ వాంట్ టు ఫార్వర్డ్ టెస్ట్ ఇనీషియలీ డబ్బులు రిస్క్ తీసుకోకుండా చేయండి. బాగా కాన్ఫిడెన్స్ వస్తే దెన్ రిస్క్ తీసుకోవచ్చు, దట్ టు మినిమల్ రిస్క్ తీసుకొని చేయండి. ఓకే, సేవింగ్ క్యాపిటల్ ఇస్ వెరీ extremely important. Okay, so I think that's all for the video, folks. Thank you, see you, and bye bye.